నా స్టూడెంట్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాం అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్. ₹1,00,00,000 ఇచ్చిన ఈ ఆనందం తన విద్యార్థి వెదిగినప్పుడే అమితానందం ఉంటుంది. నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్ రాస్తానికి వచ్చాను. బోర్ కొట్టినట్టు అనిపించి నేను ఇంటికి వెళ్ళిపోతా. మన లెసన్ చెప్పిన వెంటనే పిల్లల యొక్క ఫేసులు చూడండి, వాళ్ళది గ్లో ఉన్నదనుకో మనం చెప్పిన లెసన్ బాగుంది. అటు సిటీ కాదు, ఇటు పల్లెటూరు కాదు, మధ్యస్థ తెలంగాణ. ఆ రోజుల్లో ఇక్కడ ఒక మంచి స్కూల్ లేదు. నేను చేసింది ఏం లేదు, అంతా విద్యార్థులే కష్టపడ్డారు, టీచర్లు కష్టపడ్డారు. ఒక బెస్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడే బెస్ట్ ఉపాధ్యాయుడు బయటకు వస్తాడు. సూపర్ సార్. ఆయన బోర్డుకి అతికిపోయి రాస్తాడా, నువ్వు అతికిపోయినప్పుడు వెనక పిల్లలు ఏం చేస్తారు, ఏ టీచర్ ఐ సార్ రొటేటెడ్ కెమెరాస్ 360 యాంగిల్ నీకు కళ్ళు తిరగాలని చెప్పేవాడిని. నేను ఎప్పుడైనా టీచర్లను బాగా కోపడేది ఇది చెప్తే వాళ్ళు పోయి మేడంకి పోయారు. మేడం ఈ రాజీ అనే వ్యక్తి డామినేట్ యొక్క ఆవేశం తగ్గినాక ఏంటంటే మీరు గట్ల మాట్లాడండి, ఇమీడియట్ రియలైజ్ సారీ అమ్మ. అందులో అంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉండే కానీ తెలుగు మీడియం వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక కార్పొరేట్ స్కూల్ వ్యవస్థను కాపాడటానికే ఉంది తప్ప ఈ సంఘం మధ్యతరగతి మిడిల్ క్లాస్ సంఘాన్ని కాపాడటానికి లేదు. డ్రైవర్ చేసిన తప్పుదికి పాఠశాలలో ఉండే 400 విద్యార్థులు తప్పు చేయలేదు. పోలీస్ కేసు పెడతాం. వరంగల్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నిర్వాధికంగా స్కూల్ బంద్ చేస్తాం. యువర్ యాజ్ జనరల్ సెక్రటరీ బ్లాక్ మీ అన్నాడు కలెక్టర్. ఐ ఫైట్ ఫర్ మై రైట్స్. ఎస్పెషల్లీ క్రికెట్ అసలు అవైతే మాకు మెమొరబుల్ డేస్, గోల్డెన్ డేస్ అవి మాకు. పిల్లవాడికి చదువు ఒక్కటే జీవితం కాదు, పిల్లవాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి. మీ వదిలేనంతా కూడా మీరు దాంట్లో 10% కూడా వదలలేకపోతాను. మీ పిల్ల గింతంత గీసుకపోతే అరే ఏమైందిరా టెన్షన్ అయిపోతే పడుతుంది. మాకు చెయ్యిరిగిన కాలిన సగం కోసుకపోయినా మా అమ్మ పిల్లలను నేను టీచర్ను నువ్వు నాకు ఎప్పుడు భయపడాలరా అనేది తప్పుడు కదా. వాడికి ఎంతో ఉత్సాహం వస్తుంది. అరే సార్ నా భుజం చెప్పిండు. నాకు ఇప్పుడే గుర్తున్నది సార్, మీరు క్రికెట్ లో కూడా ఎవరు ఫాస్ట్ బౌలింగ్ ఇస్తారు, ఎవరు స్పిన్ బౌలింగ్ ఇస్తారు, ఎవరు బ్యాటింగ్ మంచి చేస్తారు, ఎవరు ఫీల్డింగ్ చేస్తారు, ఇవన్నీ మేము కూడా ఎప్పుడైనా కలుస్తాం కదా సార్. మీ ఫ్రెండ్స్ కలిసిన ప్రతిసారి మీ టాపిక్ ఉంటుంది సార్. మా ఫాదర్ కోపంగా వచ్చిండు, ఏమై గట్లానే కొట్టేది, ఏమయ్యా పోలీస్ పటేల్ ఊరంతా నీకు సార్ నమస్తే అంటారు, నువ్వు పోలీస్ పటేల్ డ్యూటీ చేస్తాను, నీ కొడుకు కనీసం మస్కూరన్న సేక్సిందనే కావద్దానే, అక్షరం ముక్క రావట్లేదు సారిగా నాకు సంబంధం లేదు, నీకు ఎన్ని బియ్యం పడితే అన్ని బియ్యం నేను ఇస్తా, మీరు మీ ఇంట్లోనే పడ్డాడు మీ ఇంట్లో. ఆయన లేకుంటే భూపాలరావు అనే వ్యక్తే లేడు. ఎవరికి భయపడకుండా చదువు చెప్పాలనేది చలపతిరావు నుంచి నేను నేర్చుకున్నాను. మీ నుంచే నేర్చుకున్నాను. నేను మీకు ఎక్కడ అర్థం కావట్లేదంటే ఎట్లా చెప్తే అర్థం అయితే ఆలోచించేవాడిని. మీలాంటి పిల్లల్ని ఏం చేసేది, ఒక గ్రూప్ లీడర్ చేసేది. నువ్వు ఒక గ్రూప్ లీడర్, నీకు 5 ఇచ్చేది. అవును సార్, నువ్వు మర్చిపోవచ్చు. నువ్వు ఒక పోయాములు కరెక్షన్ చేయించేది. అంటే లీడర్షిప్ లక్షణాలు మీకు అక్కడే ఏమంటే ఇదేనా కొట్టేది అది ఇదని ఎవరు దాంతో లేదు కాబట్టి నేను దాన్ని ఫస్ట్ నీ అధికారాన్ని నీ కొడుకు జీవితం నాశనం చేస్తాను అని పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు పేరెంట్స్ చేస్తారు. కొంచెం జోకులు వేసుకునేది, చదువుకునేది, మీరు సార్ వస్తాడంటే మళ్ళీ వెంటనే ఇట్లా అయిపోయేది. అంటే అటు ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసేది, ఇటు చదువుకునేది. చదువు వచ్చిన చదువు చెప్పడం గొప్పతనం. నర్సరీ స్టూడెంట్కు 3 లక్షలు అండి. విద్య వ్యాపారంగా మారింది. మాలాంటి మధ్యతరగతి స్కూల్ కూడా ఇప్పటికే దాదాపు 60% క్లోజ్ అయినాయి. మేము అప్పుడు చెప్పిన ఒక చాక్ పీస్ ఉంటే చాలు, పుస్తకం ఉంటే చాలు, 4 నోట్స్ ఉంటే చాలు, వర్క్ బుక్స్ ఉంటే చాలు. నేను ఏ రోజు కూడా మార్కుల ఓరియంటెడ్గా చదువు చెప్పలేదు. అమ్మాయి ఏడ్చింది, ఒకటే మాట చెప్పాను. శుక్రవారం ఎవ్రీ శుక్రవారం ఇక్కడ మీరందరూ కూర్చొని మేము ఇక్కడ అంతా కూర్చుంటే మాకు పోటీలు పెట్టేశారు. పాటలు కొంచెం చిన్న పాటలు ప్లే చేసి ఇది ఏ సినిమా చెప్పండి. అక్కడ ఆ గోడ మీద సార్ మనకు ఉమ్మెత్త పువ్వు అని ఉండేది సార్. ఈరోజు నేను నా జీవితాన్ని మలుపు తిప్పిన ఒక గొప్ప వ్యక్తి గురించి మీకు చెప్పబోతున్నాను. ఆయనే మా ప్రిన్సిపల్ శ్రీ కె భూపాలరావు సార్ గారు. సార్ ప్రయాణం 1985లో కేవలం ₹175 జీతంతో శారదా విద్యానిలయం అనే పాఠశాలలో మొదలైంది. 1991లో అప్పటి ఓనర్ చీకటి సమ్మయ్య సార్ గారు స్కూల్ని అమ్మేస్తున్నప్పుడు భూపాలరావు సార్ గారు ఆ స్కూల్ని కొన్నారు. అప్పుడు అక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మాత్రమే ఉండేవి. తర్వాత 1995లో పాఠశాలని 7వ తరగతి వరకు విస్తరించారు. 1998లో స్కూల్ని హై స్కూల్గా అంటే 10వ తరగతి వరకు పెంచారు. 2008 వరకు ఇది తెలుగు మీడియం స్కూల్గా కొనసాగింది. ఈ కాలంలో మొత్తం 20 బ్యాచ్లు పాస్ అవుట్ అయ్యారు. 2009 నుంచి స్కూల్ని ఇంగ్లీష్ మీడియంకి మార్చారు. ఇప్పటి వరకు 17 బ్యాచ్లు ఇంగ్లీష్ మీడియంలో నుంచి పాస్ అవుట్ అయ్యారు. కేవలం స్కూల్ని అభివృద్ధి చేయడమే కాదు, విద్యారంగంలో ఆయన కృషి అపారమైంది. 1994లో వరంగల్ జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వడుప్సాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేరారు. ఆ తర్వాత జాయింట్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ అడ్వైజర్ వంటి ఉన్నత పదవులు చేపట్టి సుమారు 18 సంవత్సరాలు ఆ అసోసియేషన్కు సేవలందించారు. 2015 నుంచి 2019 వరకు
తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం సార్ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ TRSMA రాష్ట్ర సలహాదారుగా ఉన్నారు. ప్రైవేట్ పాఠశాల సమస్యలను పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. రంగశాయ్పేటలో మొట్టమొదటిసారిగా SSC పరీక్షా కేంద్రం, MRO పరీక్షా కేంద్రం, ఇంకా ఇతర పోటీ పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేసింది ఆయనే. భూపాలరావు సార్ గారు కేవలం పాఠాలు మాత్రమే కాదు, చదువు విలువ, కష్టపడే తత్వం కూడా నేర్పారు. ఆయన మాపై చూపిన శ్రద్ధకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని. ఆయన ఒక స్కూల్ని నిర్మించడమే కాదు, మాలాంటి ఎంతోమంది జీవితాలని కూడా నిర్మించారు. మా క్లాస్ రూమ్, మా 10th క్లాస్ రూమ్, కమింగ్ ఆఫ్టర్ 22 ఇయర్స్, నా బెంచ్, ఫస్ట్ బెంచ్, ఎన్నో మెమరీస్ ఇక్కడ. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా పాడ్కాస్ట్ ఒప్పుకున్నందుకు. మీ విద్యార్థిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది సార్. ఫస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం సార్. అసలు మీకు టీచర్ కావాలన్న మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే ఆ ప్రేరణ మీకు ఎట్లా కలిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ టు యూ సార్. వై బికాస్ సార్ నా స్టూడెంట్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాం అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇయర్. సార్ ₹1,00,00,000 ఇచ్చిన ఈ ఆనందం సార్ నాకు రాదు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక టీచర్కు తన విద్యార్థి వెదిగినప్పుడే మితానందం ఉంటుంది, సార్. చెప్పలేని ఆనందం. సార్ ఈరోజు ఆ ఆనందాన్ని నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో నేను పొందుతున్నాను. సార్ సార్ ఐఎమ్ ఆల్సో థ్యాంక్స్ టు యూ. సార్ ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు ఆస్తి ఏదంటే ఆయన చదువు చెప్పిన విద్యార్థులు ఎంత ఎదిగితే ఇదంతా నా విద్యార్థి, నా వాడు, నువ్వు మీ విద్యార్థి ఏ స్థాయిలో ఉంటే అంత ఆనందం ఎక్కువ పొందుతాడు ఏ ఉపాధ్యాయ రంగంలో. చాలా బాగా చెప్పారు. రెండవది, ఈ టీచరు పోస్ట్కి మీరు ఎలా వచ్చారంటే, నేను కాకతీయంగానే టీచర్గా వచ్చాను. నేను Group 1 Group 2 ఎగ్జామ్స్, SI ఎగ్జామ్ రాస్తానికి వచ్చాను. వచ్చినాక ప్రిపేర్ అయ్యే టైంలో నేను ఒట్టిగానే ఉంటాను. ఒట్టిగానే ఉండే టైంలో బోర్ కొట్టినట్టు అనిపించి నేను ఇంటికి వెళ్ళిపోతా, ఉండను వరంగల్ అన్నప్పుడు మా మామగారు అప్పుడు రేంజ్ ఆఫీసర్, అరే పక్కన మన సమయ సార్ స్కూల్లో టీచర్గా జాయిన్గా, నీకు కూడా బోర్ కొట్టకుంటుందంటే అప్పుడు నేను టీచర్గా వచ్చాను. కానీ నేను ఐ వాంటెడ్ టు బికమ్ ఏ Group 1 or Group 2 ఆఫీసర్స్, ఎనీ గవర్నమెంట్ జాబ్స్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక ఆ విద్యార్థుల ఇంటరాక్షన్, విద్యార్థితో కలిసి ఉండటం, ఆ పసి మనుషుల్లో కల్మషం లేకుండా ఉండటం, నేను ఇక్కడ ఇక వాళ్ళతో కలిసిపోయాక ఈ వృత్తిలో స్థిరపడాలనుకున్నా. నచ్చేసింది మీకు టీచింగ్ నచ్చింది. 1985లో సార్, అప్పుడు మీరు జాయిన్ అయినప్పుడు జస్ట్ మీ శాలరీ ఒక ₹175 తోటి మీరు స్టార్ట్ చేశారు. అప్పుడు ఎలా ఉండేది సార్? అంటే ఆ ₹175 శాలరీ తోటి స్టార్ట్ చేసి మీరు మెల్లమెల్లగా స్కూల్ని స్థాపించాలి అనే ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? అంటే ఆ జర్నీ మాతో పంచుకోండి. అంటే నేను 175 ఏ రోజు కూడా శాలరీ కోసం చూడలేదు. ఎందుకంటే ఐ విల్ ఎంజాయ్ విత్ టీచింగ్ కదా, విత్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ చెప్తుంటే వాళ్ళ ముఖంలో గ్లో వస్తుంది చూస్తున్నా, దాన్ని నేను ఆనందపడి మన లెసన్ చెప్పిన వెంటనే పిల్లల యొక్క ఫేసులు చూడండి, వాళ్ళది గ్లో ఉన్నదనుకో, మనం చెప్పిన లెసన్ బాగున్నది. వాళ్ళ ముఖాలన్నీ వాడిపోయానుకో, మళ్ళీ ఒక్కసారి ఆ లెసన్ నాకు నేను చెప్పేవాడిని. అట్లా ఈ వృత్తిలోకి రావడం, శాలరీ గురించి అయితే నేను రాలేదు. అయితే మీరు స్కూల్ని ఇప్పుడు చీకటి సమయ సార్ అమ్మిన తర్వాత మీరు ఉండరని తెలిసింది సార్ మాకు. అది 1991 సార్. 1991లో ఉన్నారు. అప్పుడు ఈ స్కూలు యాక్చువల్గా మనకు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకే ఉండేది. మీరు ఈ స్కూల్లో ఈ భవిష్యత్తులో ఎట్లా ఊహించాలి సార్? అంటే ఆ రిస్క్ తీసుకొని, అంటే అప్పటికి ఇది హై స్కూల్ కాదు, 7th క్లాస్ కూడా లేదు. మీరు దీన్ని ఫ్యూచర్ ఎట్లా ఆలోచించి మీరు ఆ డేరింగ్ స్టెప్ తీసుకొని ఎన్నుకున్నారు సార్? అంటే ఈ ప్రాంతం రంగశాపేట, శమనగూడ, వృషభాంతం అటు సిటీ కాదు, ఇటు పల్లెటూరు కాదు, మధ్యస్థ తలంగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రతి చదువుకున్న వాళ్ళంటే ప్రతి టీచర్ ఉండు, చదువుకొని వెళ్ళే అందరు ఇల్లిటరేట్స్ 50% 50% ఎడ్యుకేషన్స్ ఉండు, 50%. నా ఆలోచన ఏంటంటే ఈ ప్రాంత పిల్లలకు, శముడుపేట, రంగశాపేట, ఉరుసు ప్రాంతం 3 ప్రాంత పిల్లలకు అత్యున్నతమైన విద్యను అందియాలనే లక్ష్యంతో చేస్తాం. ఆ రోజుల్లో ఇక్కడ
ఒక మంచి స్కూల్ లేదు. ఉమ్, అన్నీ ఉన్నాయి, 10,000 స్కూళ్ళు ఉన్నాయి కానీ ఉమ్, ఏది 5వ తరగతి, 3వ తరగతి, 10వ తరగతి, ఉమ్, 10వ తరగతి వరకు ఉన్న స్కూళ్ళు రంగశాపేట ప్రాంతం ఓన్లీ గర్ల్స్ హై స్కూల్, ఓన్లీ శమన్పేట ప్రైవేట్ స్కూళ్ళు లేవు. అవును. అప్పుడు నేనేమనుకున్నా అంటే ఫస్ట్ హై స్కూల్ శారదా విద్యాలయంలో నేను రంగశాపేటలో కావాలి అనుకొని 7th చేసి అప్ టు 10th చేయడం. స్టిల్ ఈ రోజు వరకు కూడా మనదే ఫస్ట్ హై స్కూల్ ఇందా అవును సార్. రంగశాపేట్. అండ్ అండర్ గేట్ ప్రాంతంలో కూడా ఫస్ట్ పర్మిషన్ తీసుకుంది చీకటి సదానంద్ స్వర్గీయ శ్రీగణ. ఉమ్, 1976లో 1 to 4th పర్మిషన్ తీసుకున్నాడు. ఓకే. అది ఆ లక్ష్యంతో ఫస్ట్ రంగశాపేటలో ఒక ప్రైవేట్ హై స్కూల్ ఉండాలి అని లక్ష్యంతో తీసుకోవడం జరిగింది పర్మిషన్. గ్రేట్ సార్. ఇప్పుడు మేము చదువుకునే టైంలో సార్ 2003, 2002 ఆ టైంలో మన స్కూలే టాప్ ఉండేది. అంటే వేరే స్కూల్ కూడా ఉండేది అప్పుడు. సో కానీ మన స్కూలే టాప్ ఉండేది అప్పుడు. సో మన స్కూల్ని టాప్ చేయడానికి మీరు చేసిన కృషి ఏంటి సార్? అంటే దాన్ని ఎట్లా ఈ టాప్కి తీసుకురావడానికి మీరు ప్రణాళికలు చేసిళ్ళు నేను చేసింది ఏం లేదు సార్? అంతా విద్యార్థులే కష్టపడ్డారు, టీచర్లు కష్టపడ్డారు. సార్ కాకుంటే నేను విద్యార్థులకు గైడ్ చేశాను. నువ్వు ఎట్లా చదివితే ఒక మంచి స్థాయికి వస్తావు. టీచర్లు స్టాఫ్ మీటింగ్లో చెప్పాను, ఇక్కడిక్కడ నీ లోపాలు ఉన్నాయి, పిల్లవాడు ఇక్కడిక్కడ ఇరిటేట్ అవుతాను, ఈ లోపాలు సరిదిద్దుకోండి, ఈ లోపాలు సరిదిద్దుకుంటే వాడు నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటాడు టీచర్ సార్ అని టీచర్లకు విద్యార్థులకు ఓన్లీ మోటివేషన్ చేశాను. కానీ నేను చెప్పింది ఇలా చేసింది లేదు. దీని స్కూల్ డెవలప్మెంట్ కారణం ఏంటంటే ఫస్ట్ విద్యార్థుల కష్టం. సార్ విద్యార్థులు కష్టపడకుంటే మాకు ఈ రిజల్ట్ రావు. దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయుల కృషి, వీళ్ళిద్దరే మన గైడ్లైన్స్లో కష్టపడి తెచ్చారు. అంటే ఒక బెస్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడే బెస్ట్ ఉపాధ్యాయుడు బయటకు వస్తాడు. ఓ సూపర్ సార్. ఒక మంచి విద్యార్థి ఉన్నప్పుడే మంచి టీచరు యాక్చువల్. ఎందుకంటే బెస్ట్ టీచర్ వాడు స్టూడెంట్ ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోవాలని టీచర్ని ఇంటరాక్ట్ అవుతూ అడుగుతుంటే ఆ టీచర్లో ఏమొస్తుందంటే వీడు నన్ను ఇంకా ఈ సబ్జెక్ట్ ఇంకా కొంచెం ముందుకు పోతాడని ఆ టీచర్ ఇంకొంచెం ఇంటర్మీడియట్ 7th 8th 9th చదువుకొని రాగలుగుతాడు. అవును సార్. నాకు ఇంకా గుర్తుంది సార్, మీరు మాకు క్లాసెస్ జరుగుతుంటే మీరు ఇన్స్పెక్షన్ లాగా వచ్చి మంచి జరుగుతున్నాయా లేదా క్లాసెస్ అనేది చూసేది. చూసిన తర్వాత టీచర్స్ తోటి మీ ఇంటరాక్షన్ ఎట్లుండేది సార్? అంటే మీ అబ్జర్వేషన్స్, మీ స్టాఫ్ మీటింగ్ ఎట్లుండేది? అంటే నేను చూసినప్పుడు ఎంతమంది వింటారు నా మైండ్లో ఉండేది సార్. ఎంతమంది టీచర్ అబ్జర్వ్ చేస్తాను. ఆయన బోర్డుకి అతికిపోయి రాస్తాడా, నువ్వు అతికిపోయినప్పుడు వెనక పిల్లలు ఏం చేస్తాను, నీ పిల్లలు యూ హ్యావ్ టు సీ బ్యాక్ సైడ్ వాట్ దే ఆర్ డూయింగ్. అవును. నువ్వు అబ్జర్వేషన్ ఏం చేస్తున్నావు, పిల్లల్లో ఎంతమందికి వింటున్నారు, ఎవరెవరు వింటారో నా మైండ్లో ఫీడ్ చేసుకునేది. తెల్లారి మళ్ళా ఆ వచ్చినప్పుడు ఆ టీచర్ని పిలిచి గీ స్టూడెంట్స్ మీరు చెప్పేది సరిగ్గా ఇంట్లేదు, యూ కాన్సన్ట్రేట్ దో స్టూడెంట్స్ అని చెప్పేది. ఒకవేళ టీచర్ అన్న ఊరికే బోర్డు మీద రాసుకుంటాను, వెన్ యూ ఆర్ రైటింగ్ ఆన్ ద బ్లాక్ బోర్డ్ యూ సీ ద బ్యాక్ సైడ్ ఆల్సో వాట్ దే ఆర్ డూయింగ్. దే నెవర్ రైట్ వెన్ యూ ఆర్ రైటింగ్ ఆన్ ద బోర్డు, దే నెవర్ రైట్ ఆన్ ద కప్ ఆఫ్టర్ యువర్ కంప్లీషన్. మీరు మొత్తం పూర్తి రాసినాకనే వాడు మొత్తం రాసుకోవాలి. ఎందుకంటే మీరు చదువుకుంటూ చెప్తుంటే వానికి అర్థమవుతుంది ఎక్కువగా అని. అంతేకాకుండా టీచర్కి ఏం చెప్పానంటే ఏ టీచర్ ఐ సార్ రొటేటెడ్ కెమెరాస్ ఎగ్జాక్ట్లీ సార్. 360 యాంగిల్ నీ కళ్ళు తిరగాలని చెప్పేవాడిని క్లాస్ రూమ్లో, ఈ కోణ నుంచి ఆ కోణ, ఆ కోణ కోణ. ఇది నేను టీచర్లకు ఇచ్చే గైడ్లైన్స్. గ్రేట్ సార్. ఇప్పుడు మేడం గురించి మాట్లాడితే సార్, యాదలక్ష్మి మేడం, మీరు ఇంగ్లీష్ చెప్పేది, మేడం హిందీ చెప్పేది, అటు మీరు ప్రిన్సిపల్గా ఉండేది, మేడం కూడా కొన్ని బాధ్యతలు తీసుకునేది, ఇటు ఇది స్కూల్ని చూసుకుంటూ అటు టీచింగ్ చూసుకుంటూ ఇవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేసేసారు మీ లైఫ్ని, ఈ స్కూల్ని? నేను సక్సెస్గా అనటంలో మేడం పాత్ర కీలకమైంది సార్. షీ ఈజ్ ఆల్సో డూ ద హార్డ్ వర్క్ విత్ ద సేమ్ టైం. నేను ఎప్పుడైనా టీచర్లను బాగా కోపడేది ఇది చెప్తే వాళ్ళు పోయి మేడంకి పోయారు, మేడం టీచర్లను కొంచెం కోఆర్డినేట్ చేయండి, కొంచెం ఫీల్ అవుతాను అది ఇదని. అంటే ఒక వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరు నువ్వెంత నేనెంత అనుకుంటున్నాడు. ఒకరు డామినేట్ చేసినప్పుడు ఇంకోరు రాజీ కావాలి. ఈ రాజీ అనే వ్యక్తి డామినేట్ యొక్క ఆవేశం తగ్గినాక ఏంటంటే మీరు గట్ల మాట్లాడండి ఇమీడియట్ రియలైజ్ సారీ అమ్మ అని చెప్పగలుగుతాం. ఆ కోఆర్డినేషన్లో మీ ఇద్దరం వెళ్ళగలిగాం అంతే. సక్సెస్లో ఆమె పాత్ర కూడా కీలకం ఇందులో స్కూల్ డెవలప్మెంట్లో. అయితే సార్ మీరు ఇంత బిజీ ఉండుకుంటూ, అంటే టీచర్ ఇన్స్పెక్షన్ చేసుకుంటూ, ఈ స్కూల్ నడుపుకుంటూ, మళ్ళీ వడుప్సాకి దాదాపు 15 సంవత్సరాలు వర్క్ చేశారు సార్. 15-20 ఫస్ట్ మీరు జాయిన్ అయినప్పటి నుంచి ఒక కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యి చీఫ్ సెక్రటరీ వరకు వెళ్ళారు.
దాని జర్నీ గురించి చెప్పండి సార్. అంటే మీకు అందులో జాయిన్ కావాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది? అది ఎట్లా కంటిన్యూ చేసిల్లు? అంటే నేను ఇక్కడ 91-95లో చూసినప్పుడు మాకు ప్రైవేట్ స్కూల్‌లో చాలా సమస్యలు ఉండేది. హ్మ్. వడుప్స వరంగల్ డిస్ట్రిక్ట్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అనేది ఒకటి ఉండేది. హ్మ్. అందులో అంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉండే కానీ తెలుగు మీడియం వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. అప్పుడు నాకు అనిపించింది మనలో కూడా ఒకరు ఉంటే ఎట్లా ఉంటుంది. అప్పుడు నేను జనరల్ బాడీ మీటింగ్లో నేను మాట్లాడాను. హ్మ్. ఇది మీరు ఒక కార్పొరేట్ స్కూల్ వ్యవస్థను కాపాడుతానికే ఉంది తప్ప ఈ హ్మ్. సంఘం హ్మ్. మధ్యతరగతి మిడిల్ క్లాస్ సంఘాన్ని కాపాడుతానికి లేదు. కాబట్టి మాకు కూడా ఇందులో తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇందులో తెలుగు మీడియం ఇన్స్టిట్యూషన్ నడిచే సెక్రటరీలు కూడా మాకు బాధ్యతలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. హ్మ్. ఆ పరిస్థితిలో అప్పుడు 94లో అనుకుంటా 93లో నేను జిల్లా ఒడిశా ఉమ్మడి జిల్లాకి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అయ్యాను. హ్మ్. ఆ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నుంచి జాయింట్ సెక్రటరీ అయ్యాను. జాయింట్ సెక్రటరీ ఎవ్రీ 3 ఇయర్స్. అవును సార్. తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. అవును. వైస్ ప్రెసిడెంట్ తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీ కాగలిగాను. హ్మ్. జిల్లా జనరల్ సెక్రటరీ ఒకటేసారి చేయాలనుకున్నా. హ్మ్. కానీ అందరి బలవంతంతోనే 3 టైమ్స్ అంటే 9 ఇయర్స్ ఓన్లీ జనరల్ సెక్రటరీగా నేను చేయడం జరిగింది. హ్మ్. ఆ తదుపరి ప్రెసిడెంట్ చేశా. హ్మ్. ప్రెసిడెంట్ చేసి ఊరుకుందన్న పరిస్థితిలో అప్పుడున్న జీవోలు అప్పుడున్న పరిస్థితులలో ఉమ్మడి జిల్లాలో 1570 స్కూళ్ళు ఉండే. హ్మ్. అన్న ఒక్కసారి ఉండాలంటే నేను ఇక్కడ చూసుకుంటే నా స్కూల్ దెబ్బతింటే నేను ఉండనని హ్మ్. పరిస్థితులలో మళ్ళొక్క టర్ము జనరల్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. హ్మ్. 3 టైమ్స్ జనరల్ సెక్రటరీ, 2 టైమ్స్ ప్రెసిడెంట్, హ్మ్. ఓ 2 టైమ్స్ చీఫ్ అడ్వైజర్ కూడా అంటే అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్. హ్మ్. ఆ చీఫ్ అడ్వైజర్ తర్వాత తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళు లే భూపాలరావు అనే జిల్లాలో వదిలిపెట్టిండు. మాకు ఖచ్చితంగా మాకు దాంట్లో కూడా వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ చేశాను. హ్మ్. భూపాలరావు అనే గారు మాకు రాష్ట్ర సంఘానికి కావాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసోసియేషన్లో ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసోసియేషన్లో ఆర్గనైజ్ సెక్రటరీగా ఉంటుంది. హ్మ్. తెలంగాణ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ తర్వాత ట్రెజరర్గా చేయడం జరిగింది. ఏది కరోనా ముందు వరకు అవును కూడా సార్. సరే. హ్మ్. నౌ ఐఎమ్ కంటిన్యూయింగ్ యాజ్ అడ్వైజర్ అండ్ చీఫ్ అడ్వైజర్ సార్. స్టేటస్. అయితే ఈ అడ్వైజర్, స్టేట్ అడ్వైజర్ ఇట్లా చేస్తున్నప్పుడు మీరు కామన్‌గా ప్రైవేట్ స్కూల్‌లోకి ఏమైనా సమస్యలొస్తే వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసేది ఉంటది కదా సార్. మీకు గుర్తుండిపోయిన ఒక సమస్య ఏదన్నా మాతోటి పంచుకుంటారా? అంటే ఒక ప్రైవేట్ స్కూల్‌కి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా అట్లా పరిష్కరించారు? చాలా వేల కొద్ది పరిష్కరించారు. సార్. ఏదన్నా ఒకటి ఉదాహరణకి ఇక్కడ హ్మ్. మన విద్యావర్ధన్ స్కూల్ అండి రాయన్ భవన్ ఉర్సులో హ్మ్. బస్సు డ్రైవర్ గారు చేసటం వల్ల ఒక ఇద్దరు విద్యార్థులు చనిపోయినారు. ఆ! యాక్సిడెంట్లో ఓకే. ఒక విద్యార్థి చేయబోయింది, ఒక విద్యార్థి కాలిపోయింది. అయ్యో! అప్పుడు కలెక్టర్ గారు స్కూల్‌ని రికగ్నిషన్ రద్దు చేస్తా అని చెప్పడం జరిగింది. ఓహ్! అప్పుడు నేను జనరల్ సెక్రటరీగా ఉంటిని. అప్పుడు నేనేం చేశానంటే, లేదండి హ్మ్. డ్రైవర్ చేసిన తప్పుకి పాఠశాలలో ఉండే 400 విద్యార్థులు తప్పు చేయలేదు. ఈ అవును. ఎక్కడికి మధ్య వీళ్ళు ఎట్లా పోతారు? అవును. మేము డ్రైవర్‌పై చర్య తీసుకుంటాం. పోలీస్ కేసు పెడతాం. అన్నీ చేస్తాం డ్రైవర్‌కి. ఎవరైతే తప్పు చేసిండ్రో వాళ్ళకు మీరు శిక్ష వేయండి. తప్పు చేయని పసిపిల్లలు ఏం చేసి ఇప్పుడు మీరు రికగ్నిషన్ క్యాన్సిల్ చేస్తారు. అవును. ఆ పిల్లలు ఈ మధ్య ఎక్కడికి 400 ఎటెళ్ళాలి? కావాలి. అవును. ఎటెళ్ళాలండి? మీరు ఇదే డిసిషన్‌లో ఉంటే వరంగల్ జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నిర్వాధికంగా స్కూల్‌లు బంద్ చేస్తామని చెప్పడం జరిగింది. ఓహ్! కలెక్టర్ యూ ఆర్ బ్లాక్‌మెయిలింగ్ మీ. యూ ఆర్ యాస్ ఎ జనరల్ సెక్రటరీ బ్లాక్‌మెయిలింగ్ మీ అన్నాడు కలెక్టర్. ఐ యామ్ నాట్ బ్లాక్‌మెయిలింగ్ యూ. ఐ ఫైట్ ఫర్ మై రైట్స్ సార్. నా హక్కుల కోసం నేను పోరాడతాను అంతే. అన్నాక మళ్ళీ వాళ్ళు 2 రోజుల టైం షోకాస్ నోట్ ఇచ్చిండ్రు. 4 రోజులు టైం తీసుకొని ఓకే యూ కెన్ రన్ ద స్కూల్. ఆ పరిస్థితిలో ఇంకోటి కూడా చెప్పాను. హ్మ్. ఇది ఒక్కడే కాదు సార్ ఆంధ్రప్రదేశ్ స్కూల్స్ అసోసియేషన్ కూడా బంద్ పెడతాం సార్ అని చెప్పడం జరిగింది. గ్రేట్ సార్. అట్లా స్కూల్ అట్లాంటి కొన్ని వందలు మనం అదే సార్. చేశాం. హ్మ్. తేజస్వి స్కూల్‌లో గ్రీన్ ఓహ్! యాక్సిడెంట్లు అయినాయి. ఎన్నో హ్మ్. స్కూల్‌లో చేశాం. హ్మ్. వందల స్కూల్‌లో ఉన్నాయి మనం పరిష్కారం చేసాం. కలెక్టర్లతోని, డిఓలు, ఆర్‌జేలతోని, జిల్లా ఎస్పీలతోని హ్మ్. నాకు గుర్తున్నంత వరకు మన స్కూల్‌లో ఓన్లీ చదువులు ఒక్కటే గాదు. మీరు ఆటల పట్ల గూడా చానా ఇంట్రెస్ట్ చూపిచ్చేసారు. ఎస్పెషల్లీ క్రికెట్. అసలు అవైతే మాకు మెమరబుల్ డేస్, గోల్డెన్ డేస్ అవి మాకు. మీతోటి క్రికెట్ ఆడడము అక్కడ ఇప్పటికి గూడా గ్రౌండ్ అట్లనే ఉంది. రాంగానే అవన్నీ గుర్తొస్తున్నాయి. క్రికెట్ ఆడడము, పొద్దున కరాటే పెట్టియడము, ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే మమ్మల్ని అందరిని తీసుకుపోవడము, ఏమన్నా కాంపిటేటివ్ సింగింగ్ గాని అట్లాంటివి ఉన్నా గూడా మమ్మల్ని తీసుకోవడము. మీ ఆలోచన ఎట్లుండేది సార్? అంటే చదువు ఒక్కటే గాదు పిల్లలు వీటికి గూడా ఉండాలనే మీ థాట్ ప్రాసెస్ ఏంటి? అంటే పిల్లవాడికి చదువు ఒక్కటే జీవితం కాదు. నా ఆలోచన ప్రకారం పిల్లవాడు ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ కావాలి. సార్. ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే బాయిలర్ కోడి పిల్లలాగా పెరుగుతారు.
మేము వదిలినంత మా అమ్మ నాన్న వదిలినంత మిమ్మల్ని వదలలేదు అవును సార్. మేము వదలలేదు. మేము వదిలినంత కూడా మీరు దాంట్లో 10% కూడా వదలలేకపోతాను. మీ పిల్ల గింతంత గీసుకపోతే అరే ఏమైందిరా టెన్షన్ అయిపోతే పడుతుంది. సార్. మాకు చెయ్యిరిన కాలిన సగం కోసుకపోయినా మా అమ్మ సల్లరద్దా ఆటల్లో కామన్. ఎప్పుడైనా పిల్లవాడికి చదువుతో పాటుగా క్రీడా రంగంలో బాగా ఒకటి చదవలేనోడు క్రీడా రంగంలో మంచి నైపుణ్యం సాధించవచ్చు. డాన్స్లో సాధించవచ్చు, సింగర్ సాధించవచ్చు, సింగింగ్లో కావచ్చు, ఇంకా నాట్యంలో కావచ్చు. అంటే వానికి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయితే ఒక చదువుతో పాటుగా మిగతా అదనపు బోనస్ అవుతుంది. తను జీవితంలో స్థిరపడతాను. ఇవి అదనపు బోనస్ కోసం మాత్రమే నేను ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలి. పిల్లల్లో మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఉండద్దు. ఒక 6 పీరియడ్లు వాడు బాగా అలసిపోయి ఉంటాడు పిల్లాడు. 1 గంట సేపు మీరు గ్రౌండ్లో ఆడియండి సార్, ఈ 6 గంటలు అలసిపోయింది మొత్తం మర్చిపోతాడు. మళ్ళీ మార్నింగ్ వెరీ ఫ్రెష్ మైండ్తో వెరీ యాక్టివ్గా ఇంటికి కూడా సంతోషంగా వెళ్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు నా ఆలోచన ప్రకారం పిల్లలను నేను టీచర్ను నువ్వు నాకు ఎప్పుడు భయపడాలరా అనేది తప్పుడు విధానం. వెన్ యు ఆర్ ఇన్ ద క్లాస్ యు ఆర్ ఎ టీచర్, వెన్ యు ఆర్ ఇన్ ద గ్రౌండ్ యు ఆర్ ఎ ఫ్రెండ్. లైక్ ఫ్రెండ్ గ్రౌండ్లో ఉన్నప్పుడు నువ్వు ఫ్రెండ్గా బిహేవ్ చేయండి. క్లాస్కి పోయిన డాన్స్కి పోయినప్పుడు కూడా -1 అరే నాన్న ఇట్లా కాదురా, ఆ పిల్లవాడు భుజం మీద చేస్తే వాడికి ఎంతో ఉత్సాహం వస్తుంది. అరే సార్ నా భుజం మీద చెప్పిండు కాబట్టి నేను సార్ చెప్పిన తప్పు నేను సరిదిద్దుకోవాలంట. అంటే టీచర్ అనేవాళ్ళు కొడుతాను భయపెడతాను ఇట్లా రాదు. ఇట్ మే బి మానసికంగా వాడిని సన్నద్ధం చేసినప్పుడు ఖచ్చితంగా విల్ డెవలప్డ్. ఎప్పుడు కానీ గ్రౌండ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్లీగా బిహేవ్ చేయి, క్లాస్లో ఉన్నప్పుడు టీచర్గా బిహేవ్ చేయి, ఉపాధ్యాయుడిగా. అవును సార్, నాకు ఇప్పటికి గుర్తున్నది సార్, మీరు క్రికెట్లో కూడా ఎవరు ఫాస్ట్ బౌలింగ్ ఇస్తారు, ఎవరు స్పిన్ బౌలింగ్ ఇస్తారు, ఎవరు బ్యాటింగ్ మంచిగా చేస్తారు, ఎవరు ఫీల్డింగ్ చేస్తారు, ఇవన్నీ రికగ్నైజ్ చేసి అందులో వాళ్ళని ఇంప్రూవ్ చేసేది. గూగులీ ఎట్లా చేస్తా మనం డిస్కషన్లు పెట్టుకునేది, అరే వీడి గూగులీ బాగా చేస్తా అంటారు, నెక్స్ట్ బౌలింగ్ చేయాలి. మేము కూడా ఇప్పుడు ఎప్పుడైనా కలుస్తాం కదా సార్, మీ ఫ్రెండ్స్ కలిసిన ప్రతిసారి మీ టాపిక్ ఉంటుంది సార్, మీ గురించే దానిలో సగం డిస్కషన్ మీ గురించే ఉంటుంది సార్. అంత మమ్మల్ని అంతా ప్రభావితం చేసింది మీరు. ఇంగ్లీష్ టీచింగ్ అనేది మాకు చాలా బాగా చెప్పేవాళ్ళు మీరు. అసలు మీకు అంటే ఫస్ట్ మీరు ఇంగ్లీష్ టీచర్ కాకముందు మ్యాథ్స్ టీచర్ అని మాకు తెలిసింది. ఇంగ్లీష్ రావడానికి మీకు ఎందుకు ఆలోచన వచ్చింది? తర్వాత ఇంగ్లీష్ అనేది మీరు ఎంత తొందరగా నేర్చుకొని దాన్ని మాకు చాలా బాగా చెప్పేది మీరు. అంటే మీరు చెప్తే చాలా ఈజీగా అర్థమైంది మాకు. అట్లాంటి ఆ ట్రిక్స్ అనేది మీరు ఎట్లా నేర్చుకున్నారు సార్? మాకు మరి చాలా ట్రిక్స్ చెప్పేది, ఓవెల్స్ గురించి కానీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంది అని కొన్ని ట్రిక్స్ చెప్పేది. మాకు ఎగ్జామ్స్లో అది బాగా యూజ్ అయ్యేది. అవన్నీ మీరు అసలు ఎట్లా నేర్చుకున్నారు? మీరు యాక్చువల్గా నేటివ్గా ఇంగ్లీష్ టీచర్ కాదు, అయినా కూడా మీరు అవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? బేసికల్లీ నేను మ్యాథ్స్ టీచర్, తెలుగు మీడియం మ్యాథ్స్ చెప్పేవాడిని సార్. వాస్తవానికి ఇంగ్లీష్లో పిల్లలు చాలా స్పెల్లింగ్ చెప్తలేరు, వీక్గా ఉన్నారు. ఆ రోజుల్లో ఇంగ్లీష్ టీచర్లు దొరకటం లేదు. ఏది 95, 96, 2000 ఇంగ్లీష్ టీచర్ దొరకటం లేదు. అయితే నాకు బేసిక్గా కొంత గ్రామర్ టచ్ ఉంది. ఓకే. ఎందుకంటే నేను చలపతిరావు అనే సార్ దగ్గర ట్యూషన్ చదువుకునేది. నేను 3rd క్లాస్ చదువుకునే వరకు నాకు ఆల్ రావు, ఏబిసిలు రావు, ఏం రావు సార్. అప్పుడు చలపతిరావు సార్ అని కొత్త టీచర్ వచ్చాడు సార్, బాగా చెప్తాడు. అరే రాయి అన్నాడు. నేను కొన్ని రాసిన ఆడని నమ్మేసి, తర్వాత ఏబిసిలు రాయనాడు, కొన్ని రాసి ఆయన రాసి ఇచ్చాడు నాకు. ఇది చూసి 4 సార్లు రాయరా, నేను రాసి ఇచ్చింది కూడా రాయనాను. 4-5 పీకంగానే ఇక నాకు కొంచెం అహం ఎక్కువ ఉండేది, గర్విష్టిగా ఉండేది, చిన్నప్పుడు కొంచెం గర్విష్టిగా ఉండేది. అయితే ఇమీడియట్లీ మాకు ఇంటర్వ్యూలు దొరికితే బయటకు వచ్చే గవర్నమెంట్ స్కూల్స్ కదా, ఎమ్మటి ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబుగా చూడు సార్ కొట్టిన్నాను, నేను బడికి పోనాను కూర్చున్నాను. అనగానే అటెండ్ భూపాల హెడ్ మాస్టర్ సార్ ఇంటికి పోయింది సార్ కొడతాను. హెడ్ మాస్టర్ సార్ వచ్చి అరే పోయి గావాన్ని ఎందుకు కొట్టినాడు, పోలీస్ పటేల్ కొడుకు ఆయన, అసలే పోలీస్ పటేల్ ముక్కోపి ఆయన వస్తాడు, అది ఇదని వాళ్ళు చెప్పడం జరిగింది. అయినాక మా ఫాదర్ ఏమన్నాడంటే నన్ను ఇచ్చి ఆ పంతులు ఏమన్నా పిలుచుకురాపో, నేను రమ్మని చెప్పని చెప్పిండు. ఎవరిని? అక్కడ షేక్ సింద్ అని చంద్రయ్య, ఆయన పోయిచ్చి కొత్త సార్ ఎవరు వచ్చినట్ట పోలీస్ పటేల్ రమ్మంటాను ఇంటికంటే. ఆయన ఏం చెప్పిండంటే నేను ఆయన ఇంటికి వచ్చాడు కాదు,
ఆయనే నా దగ్గర రావాలని చెప్పి నా సార్ పంపించి మ్మ్. నేను రానని చెప్పు ఆయనకు అని చెప్పి. మ్మ్. మా ఫాదర్ మళ్ళీ నేను మాకు విక్కి బండి వేసుకుని ఇద్దరు వచ్చి మా ఫాదర్ కోపంగా వచ్చిండు. ఏమై గట్లానే కొట్టేది. మా ఫాదర్ మాట్లాడక ముందుకే ఏమయ్యా పోలీస్ పటేల్ ఊరంతా నీకు సార్ నమస్తే నమస్తే అంటారు, నువ్వు పోలీస్ పటేల్ డ్యూటీ చేస్తాను, నీ కొడుకు కనీసం మస్కూరన్న సేక్సిందనే కావద్దానే, అక్షరం ముక్క రావట్లేదు, నువ్వు కూడా చదువుకున్నాని ఏం చూస్తాను నీ కొడుకు గురించి అని ఉల్టా మా ఫాదర్ మీద అయ్యో. మ్మ్. అరిసేసింది. అమ్మంటే మా ఫాదర్ వెళ్ళి చదువుకున్నాడు ఆ రోజు. మ్మ్. సార్ ఇక నాకు సంబంధం లేదు, నీకు ఎన్ని బియ్యం పడితే అన్ని బియ్యం నేను ఇస్తా, మీరు మీ ఇంట్లోనే పంటాడు మీ ఇంట్లో. అప్పుడు నాకు 1 to 7th లేనే మ్మ్. ఆ చలపతిరావు సార్ అనే వ్యక్తి నాకు హై స్కూల్ గ్రామం. మ్మ్. ఆయన లేకుంటే భూపాలరావు అనే వ్యక్తే లేడు. గ్రేట్ సార్, ఇన్ని సంవత్సరాలనే మీరు సార్ని గుర్తు భూపాలరావు అనే వ్యక్తి లేడు. 75-74లో భూపాలరావు ఇస్ ద జీరో. నేను ఏదో మా ఊళ్ళో ఏది వ్యవసాయం చేసుకుంటూ బతికేవాడిని. ఓకే. ఆయనే ఇవాళ నాకు ఇవాళ మన స్టేట్ నాయకుడైనా వ్యవస్థ రామించిన ఈజ్ ద మై గాడ్. ఏ ఉపాధ్యాయుడైనా వాడు మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఎవరికి భయపడకుండా చదువు చెప్పాలనేది చలపతిరావు నుంచి నేను నేర్చుకున్నాను. ఎవరికి భయపడకుండా సార్. ఆయన పోలీస్ పటేల్ బడి స్టాఫ్ అంతా భయపడ్డారు, మ్మ్. కానీ ఆయన భయపడలేదు. మ్మ్. అదే నా జీవితాన్ని తీర్చింది. అయితే ఇంగ్లీష్ టీచింగ్ లో ఎట్లా మెలకువలు నేర్చుకున్నారు సార్? అంటే మాకు ఎట్లాంటి ట్రిక్స్ టిప్స్ అవి ఎట్లా చెప్పేది మీరు? మీ నుంచే నేర్చుకున్నాను నేను. ఏం లేదు. మీకు ఎక్కడ అర్థం కావట్లేదంటే ఎట్లా చెప్తే అర్థమవుతుందని ఆలోచించేవాడిని. ఓకే ఓకే. ఏ దేంట్లో అర్థమవుతుంది. కొన్ని బండ గుర్తులు మ్మ్. ఇప్పుడు అయ్యో వచ్చింది అనుకోరా, మ్మ్. ఏం పెట్టాలి, ఆయన పదం పెట్టాలి, మ్మ్. థర్డ్ పర్సన్ ఇచ్చిందనుకో మ్మ్. ఇటు పెట్టాలి, మ్మ్. ప్లూరల్ నెంబర్ ఇచ్చిందనుకో 6 పెట్టాలి. మ్మ్. ఇవన్నీ కొన్ని టెక్నిక్స్ చెప్పేవాడిని. మ్మ్. ఫస్ట్ నేను మ్యాథ్స్ టీచర్లు చాలా మంది దొరుకుతాను, అవును. ఇంగ్లీష్ దొరుకుతలేదు కాబట్టి మ్మ్. ఇక నేనే ఇంగ్లీష్ చెప్తాను. 1 year 6, 7 చెప్పిన, మ్మ్. 1 year 8, 9 చెప్పిన. అంటే గ్రాడ్యువల్ ఒకేసారి 10th తీసుకోవాలి. అవునవును. ఆ తర్వాత 10th క్లాస్ చెప్పిన. అవునవును. అంటే మనం ఏదే కానీ ఒక మెట్టు ఎక్కి పై మెట్టు ఎక్కాలి, కానీ Direct. ఒకేసారి ఆకాశం ఎక్కితే కింద పడిపోతుంది. మనం ఈ మెట్టు మిస్ అయినా ఇంకో మెట్టు మనం ఆపుతుంది. అవును అట్లా నేను డెవలప్ అయ్యి కాబట్టి చెప్పగలిగా. సార్. ఇప్పుడు కామన్గా పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిన వాళ్ళే కంపెనీలలో, అంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలలో ఇంగ్లీష్ మాట్లాడడానికి కమ్యూనికేషన్ రాక చాలా ఇబ్బంది పడతారు. కానీ ఆ రోజులలో ఎస్పెషల్గా మన స్టూడెంట్స్ చాలామంది ఇంగ్లీష్లో, మన తెలుగు మీడియం అయినా కూడా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, ధైర్యంగా ఉంటారు. ఎస్పెషల్లీ నా ఒక పర్సనల్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకొని మీకు క్వశ్చన్ అడుగుతా సార్. ఈ స్కూల్కి రాకముందు నేను వేరే స్కూల్లో ఉండేది. అక్కడ ఏంటంటే నాకు భయమే ఎక్కువ ఉండేది సార్. టు బీ ఫ్రాంక్, రోజు ఏడ్చేది నేను. స్కూల్ అంటే ఏడ్చేది, ఎందుకంటే కొడతారని. అంటే మన స్కూల్లో కూడా కొట్టేది, కానీ కొట్టడానికి తేడా తెలిసింది నాకు. అంటే ఎప్పుడు కొట్టరు, అసలు ఎందుకు మనం భయపడాలి, ఎందుకు ఏడవాలి? మీరు మోటివేషన్ చేసేది, మీ వల్ల మోటివేట్ అయిన పిల్లలు. అంటే నేను 9th క్లాస్లో ఇక్కడ జాయిన్ అయినా, మిగతా పిల్లలు అంతకుముందు నుంచి ఉంటారు కదా, 6, 7, 8 ఆల్రెడీ ఉన్న పిల్లలు ఉంటారు కదా. ఎప్పుడు పడితే అప్పుడు ఏడవద్దు. ఓన్లీ ఎవరైనా ఇక మనకు తగ్గడానికి కష్టం, ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే, మన వాళ్ళు చనిపోతే, అట్లాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఏడవాలి. కానీ ఈ చిన్న చిన్న వాటికి ఏడవద్దంట సార్. మీరు చెప్తానమ్మారు, మన స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి 9th క్లాస్ నుంచి 2003 నుంచి ఇప్పటి వరకు నేను అసలు నాకు ఏడుపు రాస్తారు. ఇక అట్లా తయారైపోయినా నేను. ఇక అంటే ధైర్యం కూడా అసలు టూ మచ్ ధైర్యం అన్నట్టు. నేను ఇప్పుడు ఏదన్నా ఉంటే, ఇప్పుడు మా కంపెనీలో ఏదన్నా ఒక కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడమంటే ఫస్ట్ నేనే లేస్తా, ఫస్ట్ నేనే మాట్లాడతా. ఆ ధైర్యం అనేది మనకు ఈ స్కూల్ నుంచి వచ్చింది సార్, శారదా స్కూల్ నుంచి. నాకు అది నేను చాలా మంది చెప్పిన, మా వైఫ్కి, అందరికీ. సో పిల్లల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసేది, వాటి గురించి కొంచెం పంచుకోండి. అంటే మాకు తెలుసు, బట్ మా ఆడియన్స్ కోసం. మోటివేషన్ కాదు, కానీ మీరు భవిష్యత్తులో బతకాలంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ వచ్చినోడు దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా బతాడు సార్ అనే కాన్సెప్ట్ నాకు. అందుకే నేను మ్యాథ్స్ 2 periods పెడతాను. ఇప్పుడు లాస్ట్ పీరియడ్ అవును సార్. అవును. ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అవును సార్. ఈ 2 వచ్చినోడు బండ మీద నూకలు పుట్టించుకోగలడనే కాన్సెప్ట్ అని నేను వచ్చాను. సార్ రెండవది మీకు కూడా చెప్తున్నప్పుడు, నేను లెటర్ రైటింగ్ చెప్పింది అనుకోండి, అరే లెటర్స్ ఆర్ 2 kinds. బండ గుర్తులు చెప్పారు, ఒకటి పర్సనల్ లెటర్, ఒకటి అఫీషియల్ లెటర్. అఫీషియల్ లెటర్ బండ గుర్తులకి ఏ అఫీషియల్ లెటర్ మ్యాటర్ చేంజ్ అయిద్దిరా, ఇవన్నీ ఇవే ఉంటాయిరా, డేట్ అదే ఉంటాయి, డీటెయిల్ టెక్నిక్స్ చెప్పి. అవును అవును. పర్సనల్ లెటర్ పెట్టిన అనుకోరి, నువ్వు డియర్ ఫాదర్, డియర్ పేరెంట్, డియర్ సిస్టర్ అని ఇవి చెప్తూ కంక్లూజన్ కూడా నాన్నకు రాసిన యువర్ లవింగ్ సన్ రాస్తావు, అన్న రాసిన యువర్స్ లవింగ్ బ్రదర్ అని ఈ మాత్రమే చేంజ్ అవుతారా, ఈ పర్మనెంట్ ఉంటాయి. ముందే మాట నీకు ఏ విషయం కావాలో
ఆ విషయాన్ని నీకు వచ్చిరాని భాషలు రాసినా కంప్లీట్ గా యూ గెట్ ద గుడ్ మార్క్స్ అని అవును, చెప్పి టెక్నిక్స్ మాత్రం చెప్పేవాడిని. దానివల్ల పిల్లల్లో వచ్చేది అప్పుడు ఇచ్చిన పిల్లలు బాగా చెప్పినట్టు వినేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు 60% పిల్లలు అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లలు ఆ రోజుల్లో మన దగ్గర 40% మీలాంటి పిల్లలు ఉండే. మీలాంటి పిల్లల్ని ఏం చేసేది, ఒక గ్రూప్ లీడర్ చేసేది. నువ్వు ఒక గ్రూప్ లీడర్, నీకు 5 ఇచ్చేది. అవును సార్, నువ్వు మర్చిపోవచ్చు. సార్ గుర్తున్నా. నువ్వు ఒక గ్రూప్ లీడర్, నీకు 5 ఎవరు, 2 కొంచెం మీడియం స్కూల్, ఒకడు పర్వాలేదు, ఒకడు వీకెస్ట్. అవును, ఇట్లా గ్రూప్ చేస్తూ బ్యాచ్లు చేసి మీతోనే పోయాము కరెక్షన్ చేయించేది. అంటే లీడర్షిప్ లక్షణాలు మీకు అక్కడే రావాలి. ఎగ్జాక్ట్లీ సార్. మీకు ఇవాళ నేను ధైర్యంగా లేస్తానంటే నువ్వు యు ఆర్ ఏ లీడర్ ఇన్ ద స్కూల్ ఏజ్. అవును సార్, యు ఆర్ లీడర్ అయినా కాబట్టి ఇవాళ నువ్వు ఎక్కడ పోయినా లీడర్ లక్షణాలు పోలేదు సార్. ఎందుకంటే ఈ 5 మీద నువ్వు డామినేట్ చేసి, ఈ 5 మీద డామినేట్ చేసిన వాళ్ళు కూడా 5 గ్రూప్ లీడర్ల మీద డామినేట్ చేసేవాళ్ళు సార్. అట్లా పిల్లల్లో గ్రూప్ లీడర్ లక్షణాలు స్కూల్ ఏజ్ నుంచే రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా దే విల్ అచీవ్. సార్ అయితే ఇందాక మీరు మీ చైల్డ్హుడ్ నుంచి షేర్ చేసుకున్నారు కదా, చలపతి రావు సార్ కొట్టినప్పుడు మీ ఫాదర్కి చెప్తే మీ ఫాదర్ వచ్చి ఇట్లా అడిగినాను. మీరు స్కూల్లో నడిపించేటప్పుడు మీరు ఎవరైనా పిల్లల్ని కొడితే పేరెంట్స్ వచ్చి మీకు కంప్లైంట్ చేసి అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయా సార్? అంటే మామూలులో సిఐ అండి, పిల్లవాడిని 8th తీసుకొచ్చి ఎవరో చెప్పినట్టు తీసుకొచ్చి జాయిన్ చేస్తే వాడు నేను ఇంగ్లీష్ చెప్పేది పోయాం చదువు 4 వీకిన ఒక వాత వచ్చింది, వాళ్ళ నాన్న వచ్చింది, జీబు వేసుకొని వచ్చాడు, వాళ్ళ భార్య కూడా వచ్చింది, వాళ్ళ 2 వచ్చింది. ఆయన వచ్చినాక ఏమండి ఇదేనా కొట్టేది అది ఇదని, ఫస్ట్ మీరేం మాట్లాడుతూ మాట్లాడాను, మీరేం మాట్లాడుతూ మాట్లాడండి, లేదా నేను చెప్పింది నేనండి, నేను ఫస్ట్ చెప్పింది తిన్నాక మీరు మాట్లాడితే ఐ విల్ యాక్సెప్ట్. నువ్వు చెప్పింది తినాలంటే మీ ఇష్టం, మీ పిల్లని తీసుకుని వాళ్ళ మిస్సెస్ ఉంది, సార్ని చెప్పని ఫస్ట్ వాళ్ళ మిస్సెస్ బాగా కంట్రోల్ చేసి వాడు వేరే లెవెల్లో వచ్చిండు ఆయన. మిస్సెస్ ఏమన్నా చెప్పండి సార్, ఫస్ట్ మీరు ఎన్ని స్కూల్ ఎందుకు మార్చారు నాకు ఫస్ట్ చెప్పండి. నేను ఆడ చదువుతలేడు అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఆడెందుకు చదువుతలేడు, మా నాన్న ఎస్ఐ మా నాన్న సిఐ అనే గర్వంతో చదువుతలేడు. మన మైండ్లో నువ్వు అధికారం అనేది తీసేసి తెల్లారి వాడు డెవలప్ అవుతాడు. ఇప్పుడు సార్ నేను దండినా ఎవరిని కొడుకుని దండలేదు, ఎందుకంటే ఆడ గొడవ పెట్టుకొని వచ్చిన నూతనలోనే టీచర్లు అందరూ భయపడతాను. ఆయన తనతో నూతనలో దండేది గొడవ పడ, కాబట్టి నేను ఎవరు దంతలేదు కాబట్టి నేను దండినా. ఫస్ట్ నీ అధికారాన్ని నీ కొడుకు జీవితం నాశనం చేస్తాను. మీరు ఇప్పుడు సిఐకి ఎదిగిన డైరెక్ట్ ఎస్ఐ రేపు ఎస్పీ అవుతారు అని, కనీసం నీ కొడుకు బీట్ కానిస్టేబుల్ కూడా కాకుంటే ఎందుకండి అని అన్నాడు మా చెల్ల నా మైండ్లో దాకా. బీట్ కానిస్టేబుల్ అయినా కావాలి నీ కొడుకు, వద్దనుకుంటే మీ ఇష్టం అని. ఆయన ఇమీడియట్లీ వేసిండు. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్, వాడిని ముందే చెప్పి వీడిని తంతరా కోదండం తిత్తరా ఏది చేస్తారు మీ ఇష్టం సార్, కానీ వీడు 10th పాస్ కావాలని. కానీ వాడు కూడా రియలైజ్ అయ్యింది. 447 మార్క్స్ మంచిగా పాస్ అయ్యాడు, మంచిగా పాస్. అంటే ఒక పిల్లవాడిని దండించినప్పుడు మనం వదిలిపెట్టొద్దు పిల్లని. పిల్లవాడికి అలా సారి కొట్టిండంటే పిల్లవాళ్ళు రియలైజేషన్ రావాలి. ఎలా వస్తుంది అంటే మనం ఇవాళ ఒక 2 వీకినా అనుకో, ఇప్పుడు కొట్టే రోజులు లేవు, తిట్టినా ఇప్పుడు వస్తారు, కానీ ఇప్పుడు దండించినప్పుడు తర్వాత వాడిని దగ్గర తీసుకొని అరే మీ నాన్న ఎంత కష్టపడతాను, మీ నాన్న నేను ఎందుకు కొట్టినరా, ఈ పద్యం చదువుకుంటే నేను ఎందుకు కొడతా, ఈ క్వశ్చన్ చదువుకుంటే నేను ఎందుకు కొడతా, ఈ ఆన్సర్ నువ్వు చేస్తా అంటే వాడు మనకు కొట్టినంత మర్చిపోతా పిల్లవాడు. నేను ఏదో మాట మీటింగ్లో స్టాఫ్కి చెప్తా, సార్ వాడిని దండించినప్పుడు దగ్గర తీసుకోండి, బాగా వీక్ స్టూడెంట్ రానన్నని వాడిని వదిలిపెట్టండి, వానంత వాడు డెవలప్ అవుతాడు, వానికి ఏదో రిలేషన్ అవుతుంది. ఏ పిల్లని కోప్పడ్డా, మన పిల్లలు మీ పిల్లలు కోప్పడ్డా 2 వీకినా దగ్గర తీసుకోండి. తర్వాత మీరు ఎందుకు పనిష్మెంట్ ఇచ్చిండో వానికి పిల్లవాడికి చెప్పండి. తర్వాత కొంచెం ఏడ్చి 1 గంట 2 గంటలు అయిపోయినాక సాయంత్రం వరకు 4 గంటలు టైం ఇచ్చి, నానా నీకు ఏదంటే చేస్తారా, నేను అట్లా కాదురా, నాకు బాధ అనిపిస్తుందిరా, నేను కొట్టి నేను బాధపడరా అని ఎంతమంది చెప్పలేదు. అవునవును, చాలా బాధే రకం, తప్పదు, నా విధి ధర్మం అని చెప్పేవాను. అది మీరు చేసినప్పుడు పిల్లవాడు కూడా మా అమ్మ నాన్న దే ఆర్ డూయింగ్ రైట్ థింగ్ అనేది వస్తుంది, మా టీచర్ కూడా రైట్ డూయింగ్ అని.
అవును. ఎన్నోసార్లు మీరు ఆఫీస్‌కి పిలిచి మాతోని మాట్లాడేది. ఆ? ఎన్నోసార్లు మీరు ఆఫీస్ నుంచి ఆఫీస్ మాతోని మాట్లాడేది. మాట్లాడేది, కొట్టినాక తిట్టినాక అవును. పిలిచి అవును. సార్ ఈ రోజుల్లో ఈ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు మా పిల్లలకు బాగా మార్కులు రావాలి, మా పిల్లలే ఫస్ట్ ఉండాలనే ఒత్తిడి బాగా తీసుకొస్తారు. అదేమైతుందంటే పిల్లల మానసిక దాని మీద బాగా ఒత్తిడి తీసుకొస్తుంది. సో, దానివల్ల ఇంకా స్ట్రెస్ అయ్యి వాళ్ళు సరిగ్గా చదవలేకపోవడము. ఇప్పుడు మీరు చూస్తే చాలామంది ఇంటర్‌లో, 10థ్‌లో మార్క్స్ తక్కువొచ్చినాయని ఆత్మహత్యలు చేసుకోవడము ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీన్ని మీరెలా చూస్తారు? ఈ తల్లిదండ్రులు గూడా వాళ్ళ పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలని మీరు తల్లిదండ్రులకు ఏం సూచనలిస్తారు? 10th వరకు పిల్లవాడు తల్లిదండ్రుల కంట్రోల్లో పెరగాలి. సార్. వాడి అభిరుచి ఏంటి, వాని ఆలోచన విధానం ఏంటి, వాడు ఏమి కావాలనుకుంటాడు అనేది పిల్లల్ని అడిగి ఇంటర్మీడియట్లో చేయాలి. వాళ్ళు జాయిన్ చేయిస్తానప్పుడు ఇంటి పక్కన ఇంజనీరింగ్ చేసిండు, ఇక్కడున్న ఆయన డాక్టర్ చేస్తాడు అని పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు పేరెంట్స్ చేస్తాను, ఒత్తిడి చేసి జాయిన్ చేస్తాం. అక్కడ మాత్రం స్ట్రెస్ అవుతాను. సార్. వాస్తవానికి నువ్వు ఒక ఇంజనీర్ కావాలనుకున్నా అనుకోండి, 6th క్లాస్కి వాడు రాగానే పేరెంట్ ఏం చేయాలి, అరే నాన్నగా మ్యాథ్స్ బాగా చెప్తే ఇంజనీర్ అవుతారా, సైన్స్ బాగా చదివితే డాక్టర్ అవుతారా. అవును. మన కుటుంబంలో ఒక ఆయన ఉండి, మన చుట్టాలలో మన బాగా ఈయన ఒకటి యుఎస్ఏ పోయినరా, ఇది సంపాదిస్తాను, వేరే దేశాలు పోయినా అంటే ఈ పేరెంట్స్ ఏం చేయాలంటే ఒక 2-3 మోటివేషన్ చేసి చూపించాలి వ్యక్తులు. ఆన్ మైండ్లో ఏం పడుతుంది అంటే పిల్లవాడికి, మా అమ్మ నాన్న నన్ను సైన్స్ మ్యాథ్స్ బాగా చదవంటారు, సరే చూద్దాం ఇదే ఉంటాడు అని. అంటే 6th నుంచి మీరు 10th వరకు చెప్పిన 5 ఏళ్లలో మీ యొక్క అభిరుచి తెలుస్తుంది కాబట్టి మీ వైపు డైవర్ట్ కలుగుతారు. పేరెంట్స్ అదేం చెప్పరు, నువ్వు పోవాలరా, నారాయణ చైతన్య పోవాలి, నువ్వు ఇంజనీరింగ్ చేయాలి, ఎంపీ చేయాలి, ఐటీ కొట్టాలి, ఇంజనీర్ కావాలి, లేదు మెడిసిన్ చేయాలి. దానివల్ల పిల్లవాడు స్ట్రెస్కి గురవుతారు. ఫస్ట్ మీరు జాయిన్ చేసే ముందు పేరెంట్స్కి ఒకటే సలహా, నువ్వేం చదువుకుంటానా నాన్న, నువ్వేం చదువుకుని నీ ఇష్ట ప్రకారం చదివిస్తాను ఆప్షన్ 1కి వేయండి, హీ విల్ బి డిఫరెంట్. ఎందుకంటే చెప్పొచ్చు, నువ్వేం చదువుకున్నా అంటే నువ్వు హెచ్ఈసీ చేస్తా అంటే హెచ్ఈసీ చేసిన, ఎంపీ చేస్తా అంటే ఎంపీసీ, బైపీసీ అంటే బైపీసీలో జాయిన్ చేసి, నీకే ఆప్షన్ ఇచ్చిన కాబట్టి వాని మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. అరే నా ఇష్టానికి ఎదురుగా మా అమ్మ నాన్న చేసింది కాబట్టి నేను చదవాలన్నట్టు. రేపు మార్కులు తగ్గినాయి అనుకో, అరే నేను ఎంపీ చేయంటే నువ్వు చేయలేదు, కానీ నీ ఇష్ట ప్రకారం పోయినప్పుడు నువ్వు చదవాలి కదరా. అవును అని పేరెంట్స్ కూడా కమాండింగ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడికి రాని సబ్జెక్ట్ని ఇచ్చి మానసిక ఒత్తిడికి గురి చేసి పిల్లల్ని ఇబ్బందికి అవుతాను. కాబట్టి పిల్లల అభిప్రాయానికి ఫస్ట్ తల్లిదండ్రులు విలువేయండి, వాడు ఏం కావాలనుకుంటాడో దానికి ప్రియారిటీ అండి అని నా యొక్క ఆలోచన. చాలా మంచిది సార్. ఎందుకంటే నేను కూడా యాక్చువల్ మా నాన్నకు డాక్టర్ని చేయాలని ఉండే. నాకు మా అన్నయ్యనేమో కలెక్టర్ని, నన్ను డాక్టర్ని చేయాలని ఉండే. నన్ను బైపీసీ తీసుకోమని అన్నాడు మా నాన్న. నేను మా నాన్నకి చెప్పిన, నాన్న నాకు బైపీసీ ఇంట్రెస్ట్ లేదు, నేను ఎంపీసీ తీసుకున్నాను, నాకు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ మీరు తెలుసు కదా, మ్యాథ్స్ ఇంగ్లీష్ నాకు బాగా ఇష్టం కాబట్టి నేను ఎంపీసీ తీసుకుంటా నాన్న అని చెప్పిన. చెప్తే మా నాన్న నా ఇష్ట ప్రకారం ఎంపీసీ చేసిండు. అప్పుడు మన 10th వరకు తెలుగు మీడియం, నలంద స్కూల్లో నలంద కాలేజీలో ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియంలో చేసి కొంచెం ఫస్ట్ 3 months అట్లా ఇబ్బంది పడ్డా ఆ ట్రాన్సిషన్కి తెలుగు మీడియం టు ఇంగ్లీష్. కానీ తర్వాత కోపప్ అయినా ఓకే అయిపోయింది అది. అంటే మీ నాన్న ఒక టీచర్ కాబట్టి అవును నీ మనస్తత్వాన్ని భవిష్యత్తులో నేను బలవంతంగా డాక్టర్ ఎంపీ బైపీసీలో ఎత్తే వీడు చెడిపోతే నా వల్లే చెడిపోతాడు, వాని ఇష్టానికి వ్యతిరేకంగా చేద్దామని ఆయన చేసిండు కాబట్టి నువ్వు ఈ స్థాయిలో ఉండగలిగావు. సార్ అట్లా తక్కువ మంది పేరెంట్స్, సార్ అట్లా తక్కువ మంది పేరెంట్స్ ఉంటారు. అందరు పేరెంట్స్ మీ నాన్నలాగా ఆలోచిస్తే ఈ యొక్క మానసిక ఒత్తిడి ఉండదు, పిల్లల ఆత్మహత్యలు ఉంటాయి. పాస్ చేసినావా సార్? మీ దగ్గర దాదాపు ఒక 20 బ్యాచ్లు తెలుగు మీడియం, 17 బ్యాచ్లు ఇంగ్లీష్ మీడియం, ఇంతమంది పిల్లలు పాస్ అవుట్ అయ్యారు విత్ ఆల్మోస్ట్ గ్రేటర్ దెన్ 96% ఎవ్రీ టైం. 100%. 3-4 బ్యాచెస్ ఒక 4 బ్యాచెస్ ఓకే, మొత్తం 100%. 4 బ్యాచెస్ లో ఫెయిల్ అయ్యింది. ఓకే, ఒక 4 to 5 బ్యాచెస్. 4 to 5. ఇప్పుడు ఇంతమంది పిల్లలలో మీకు గుర్తున్న కొందరు విద్యార్థులు వాళ్ళ విజయ గాథలు ఏమైనా గుర్తుండి వాళ్ళ గురించి షేర్ చేసుకోవాలని ఏమైనా ఉన్నది సార్? అందులో నువ్వు కానొస్తావు, ఫస్ట్ నువ్వు కానొస్తాను, ప్రత్యక్ష సాక్ష్యం. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, సార్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ తాలా పద్మావతి కాలేజీలో మీరు ఇద్దరు కలిసి నాతో మాట్లాడడం ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సార్ అట్లాంటి కోకొల్లలు ఉన్నాయి సార్. సపోజు పాడుతాతీయలో మన స్టూడెంటే మెయిన్ రోల్ ఇది బాలసుబ్రహ్మణ్యం, ములుకుంట్ల ప్రసాద్, మీ సీనియర్ ఫేర్వెల్ పార్టీ వాడే యాంకరింగ్ ఉంటుంది అన్ని స్కూల్. ములుకుంట్ల ప్రసాద్ అని ఉంటాడు పిల్లోడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు
ఒక విషయం చెప్పాడు. ఉమ్, ఏమని, మీరు ఈ స్థాయిలో పాడతా తీయగా 10 ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు కదా, మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఏంటంటే, నా స్కూల్ నాకు డెడికేషన్ నేర్పింది. ఉమ్, మా ప్రిన్సిపల్ సార్ నాకు మోటివేటర్, ఉమ్, భూపాలరావు గారు అని ఉన్నాడు. ఉమ్, నేను ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో, మాది చాలా పూర్ ఫ్యామిలీ. అవును. నా ఎస్ఎస్సి ఎగ్జామ్ ఫీజు కూడా మా సారే కట్టిండు. తర్వాత ఎప్పుడో మేము ఇచ్చినాం. మేము ఉదయం 7:30 నుంచి సాయంత్రం 7:30 దాకా హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ఉమ్, ఆ హార్డ్ వర్కే మమ్మల్ని ఈ స్థాయిలో నేను ఈడ పాడతా తీయ ఉన్నానంటే మా స్కూలు నాకు నేర్పిన, మా ప్రిన్సిపల్ నేర్పిన హార్డ్ వర్క్ అని చెప్పి. అప్పుడు ఎన్ని కోట్లు ఇస్తుంది ఆనందం. అవును సార్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అన్ని పేపర్లలో కూడా అది రాసింది. నాకు ఇదంతా సంపాదించే లెక్క కాదు. అది నాకు బాగా ఆనందం అనిపించింది. మీలాంటి విద్యార్థులు అట్లాంటి చాలా ఉన్నాయి మనకి ఇన్సిడెంట్లు. చాలా మంది విద్యార్థులు చెప్తారు, సార్ నేను యూఎస్ఏలో ఉన్నాను, యూకే నుంచి అటువంటి చెప్తారు. వాళ్ళందరూ అందరూ చెప్తుంటారు. కాబట్టి అది నేను ఎంత సంపాదించింది కాదు, మీరు ఎంత ఎదిగితే అంత ఆనందం అనిపిస్తుంది సార్. ఇప్పుడు మనం 10th క్లాస్ ఉన్నప్పుడు మీరు నైట్ క్లాసెస్ కండక్ట్ చేసేసారు మాకు. అవును. ఒక ఎగ్జామ్స్ ఇంకొక 6 నెలలు ఉన్నదనగా మాకు అసలు ఎప్పుడు కూడా అయ్యో మేము ఇంటికాడ లేము, స్కూల్ ఉన్నాము, బాగా కష్టపడి చదువుకున్నాం, అసలు ఆ ఫీలింగే ఉండకపోయేది. ఇంకా చదవాలి అంటే మీరు ఆ ఎన్విరాన్మెంట్, మీరు సెట్ చేసిన ఎన్విరాన్మెంట్ కొంతసేపు క్లాస్లో కూర్చునేది, కొంతసేపు ఈ బాల్కనీలో కూర్చునేది, కొంతసేపు జోకులు వేసుకునేది, చదువుకునేది. మీరు సార్ వస్తాడంటే మళ్ళీ వెంటనే ఇట్లా అయిపోయేది. అంటే అటు ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసేది, ఇటు చదువుకునేది. మీరు కూడా కొన్నిసార్లు చూసి చూడనట్టు వదిలేసేది మమ్మల్ని. అంటే అప్పటివరకు నాకు తెలిసి వేరే స్కూళ్ళలో అట్లా లేదు. ఆ నైట్ టైము పెట్టుడు, నైట్లో కూర్చొని చదివించడం. ఎందుకంటే మీకు కూడా స్ట్రెయినే కదా సార్, మాకోసం మీరు కూడా మేల్కొని ఉండేది. కొందరు 2 సార్లు ఉండేది, మీరు ఉండేది. మీకు ఆలోచన ఎట్లా వచ్చింది అట్లా స్టూడెంట్స్ని ఇట్లా చేపియాలని? అంటే అప్పుడే కొత్తగా టీవీలు వచ్చాయి. పేరెంట్స్ టీవీలు పెట్టుకొని కూర్చుంటారు. అన్ని టీవీలు మ్యాక్సిమం ఇల్లు అయిపోయాయి. ఆ సీరియల్ ఇవన్నీ చూస్తాం. వాడు అక్కడ టీవీ పెట్టుకొని చూస్తుంటే పిల్లవాడు చదవలేడు. మళ్ళీ అన్ని కంజెస్టెడ్ ఇల్లు, 2 రూములు 3 రూములే. ఆడ పక్క రూమ్లో టీవీ సౌండ్ పెడితే ఈ రూమ్లోకి వస్తాయి. వీడు చదువుడాలన్నా వాళ్ళ ఆ టీవీ సౌండ్ వినాలన్నా సార్ ఒకటి. రెండవది, చదువు విలువ తెలిసిన పేరెంట్స్ మన దగ్గర 50% ఉంది. ఆ 50% పేరెంట్స్ చదివిస్తారు పిల్లలు. ఇంకో 50% దాని గురించి తెలియని అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. కాబట్టి ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నైట్ క్లాసులు పెట్టాను. ఓకే, మీరు ఎట్లాగే చదువుకున్నారు. నేను ఒకటే చెప్తా, చదువు వచ్చిన వాడికి చదువు చెప్పడంలో టీచర్ గొప్పతనం లేదు. చదువు రాని విద్యార్థిని నువ్వు కౌన్సిలింగ్ చేసి డెవలప్ చేస్తే అప్పుడు మన ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేసిన వాళ్ళైతే ఆ విద్యార్థి ఫస్ట్ దేవుడి కంటే ముందు నిన్ను కొలుసు, అరే ఈ సార్ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నా. అదే చెప్తాను టీచర్లకు. నేను మా మీటింగ్లలో కూడా మన బెస్ట్ టీచర్ 18th రోజు బెస్ట్ టీచర్స్ అవార్డు నాని గార్డెన్లో 216 మంది ఇచ్చాం, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్. ఐఎమ్ ద వన్ ఆఫ్. నేను ఇదే మాట్లాడా, నా చరిత్ర చెప్పినా ఎవరికి భయపడద్దు మీరని ఇదే చెప్పా. మోటివేట్ చేయండి, అంతే. ఖచ్చితంగా వాడు డెవలప్ అవుతాడు. చదువు వచ్చిన చదువు చెప్పడం గొప్పతనం. వాడు క్వశ్చన్ బ్యాంక్ అని చూస్తాడు, బుక్ చూసుకొని ఏదో రకం వాడు పాస్ అవుతాడు. వానికి మనం చదువు చెప్పుడు రాను అనుకు నువ్వు చెప్తాను. కరెక్ట్, నా ఆలోచన. సార్, ఈ రోజుల్లో విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయిందని చాలామంది భావిస్తుంటారు. అయితే ఒక విద్యా సంస్థ నడిపే వ్యక్తిగా కమర్షియలైజేషన్ అనేది ఎంతవరకు ఉండాలి? అంటే విద్యలో లాభాలు, నైపుణ్యత, ఆ విద్య యొక్క క్వాలిటీ అనేది ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? మీరు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే విద్య వ్యాపారం అయిపోయింది. ఎప్పటి నుంచి? 2005 నుంచి కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన కాంచి వ్యాపారం అయింది. వ్యాపారమే నడుస్తుంది. ఏదో మనలాంటి మధ్యతరగతి స్కూళ్ళు మాత్రమే లాభాపేక్షం లేకుండా మేము బ్రతుకుతూ మా కుటుంబాలను బ్రతికిస్తూ ఇంకొక 20-25 మంది 15 మంది టీచర్లకు జీవనోపాధి ఇస్తాను సార్. కానీ ఇవాళ విద్యను 100% నర్సరీ స్టూడెంట్కు 3 లక్షలు అండి. అదే సార్. 10th క్లాస్ స్టూడెంట్కు మన హైదరాబాద్ స్కూల్లో 12 లక్షల. వ్యాపారం కాదు, ఇంకేదన్నా ఉంటే ఇంకా పదం కలిపించచ్చు దానికి. 100% ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వచ్చినాక విద్య వ్యాపారంగా మారింది. మాలాంటి మధ్యతరగతి స్కూల్ కూడా
ఇప్పటికే దాదాపు 60% క్లోజ్ అయినాయి. మాలాంటివి కూడా ఇంకో 40% మిగిలినాయి. కార్పొరేట్ వ్యవస్థలో తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఫీజు ఉంటే ఎక్కువ చదువు చెప్తాడని ఆ ఫీలింగ్ క్రియేట్ చేయగలిగారు. వ్యాపారస్తుడు ఎప్పుడే కానీ ఒక ఫ్యాక్టరీ వాడు తన వస్తువును మన పబ్లిక్ వెళ్ళటం కోసం విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాడు, దాన్ని క్యాచ్ చేసుకుని. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థ మొత్తం దాన్ని మేము అది చెప్తున్నాం, ఇది చెప్తాను అని క్యాచ్ చేసుకున్నది. వాళ్ళు ఇంటర్మీడియట్ పోయే స్థాయికి వాళ్ళ ఇల్లు మొత్తం గుళ్ళ అయిపోతుంది, అప్పులు చేస్తాను. కరెక్ట్ విద్యార్థి డెవలప్ అయ్యేది 2 years. అవును సార్. ఆ ఇంటర్మీడియట్లో కనుక వాడిని కరెక్ట్ కాలేజీలో వేసుకుంటే వాడు ఖచ్చితంగా డెవలప్ అవుతాడు. కానీ వాళ్ళు 10th లోపే ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఇంత కార్పొరేట్ స్కూల్, సిబిఎస్ఈ, ఐసిఐసి, ఇంటర్నేషనల్, మరి ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలి? అందరూ తెలుగు మీడియం కూడా చదివింది అదే, ఇంగ్లీష్ మీడియం ఇంటర్మీడియట్ పోయేది, ఇంజనీరింగ్ పోయేది కావాడే, ఐఐటికి పోయేది కావాడే. మరి నువ్వు ఇన్ని లక్షలు పెట్టి ఏం అదనంగా నీ కొడుకు సాధించావు? అవును సార్. వాడికి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మాత్రం పేరెంట్స్ ఖర్చు పెట్టాలి, ఎక్కడ అవసరం అక్కడ పెట్టాలి. ఇవాళ నా దగ్గర 30,000 ఉన్నది, 30,000 చదివని చెప్తా 10th క్లాస్ భూపాలరావు సార్ అన్న. మరి ఇవాళ టాప్లో కూడా 553 మనదే, 544 మన 10/10లో మనదే వస్తా. మరి 30,000 నేను రాగా ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఉంది. మరి నాకంటే ఎక్కువ వచ్చినాయి వాళ్ళకైనా మార్కులు. 30,000 ఎక్కడ, 3 లక్షలు ఎక్కడ సార్? నాకంటే ఎక్కువ వచ్చినాయా? రాలే. పేరెంట్స్ కూడా షోపుటకులు పోతాను. రెండవది, మా దగ్గర 10th క్లాస్ పిల్లవాడికి 3,500 6,000 బుక్స్. అదే అక్కడ 12,000 15,000 16,000. 5th క్లాస్ అమ్మాయికి 18,000 సార్. అదే నేనేం చెప్తానా అంటే బుక్స్లలో ఉండేది గదే మ్యాటర్ ఉంటుంది, కానీ స్టిక్కర్ చేంజ్. నువ్వు చెప్పిన విద్య వ్యాపారంగా మారుతాను. అవును. నువ్వు వాడికి ఎంత కావాలో అంతే ఇవ్వాలనేది నా ఆలోచన. ఇప్పుడు చాలా వరకు సార్ ఈ స్కూల్ ఫీజులు కట్టడానికి పేరెంట్స్ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వేరే కాదు, చదువులకే అప్పులు చేసి అసలు చాలా మంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్కి ఎట్లా నాటకపోయిందంటే ఇట్లాంటి స్కూల్లో చదివిస్తేనే బాగా విద్య వస్తుంది, లేకపోతే విద్య రాదు అనేది. మళ్ళీ ఇంకోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూసి కూడా చాలా మంది మోసపోతారు. అంటే నువ్వు ఒక మంచి బిల్డింగ్ కట్టి మంచి షోపుటపు ఏసీ రూములు పెడితే బాగా అయిపోయినట్టు, లేకుంటే లేనట్టు. ఇట్లాంటి ఆలోచన అనేది పేరెంట్స్ మైండ్లో కూడా బాగా నటకపోయింది సార్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోవద్దు అనే దాని మీద ఏమంటారు సార్ మీరు? నేను మీకంటే ముందు బిల్డింగ్ కట్టే ముందు రేకుల షెడ్లో నడిపాను సార్. రేకుల షెడ్లో మొత్తం నేను కూడా అదే రేకు షెడ్లో అటు మూలకు ఉండేవాడిని. రేకుల షెడ్లు బిల్డింగ్ కట్టినాక ఏ స్ట్రెంత్ ఉందో రేకుల షెడ్లు ఉన్నప్పుడు ఇంక 25 మంది ఎక్కువ ఉండేది. అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక చూస్తాను పనికి వస్తుంది, కానీ పిల్లవాడి విద్యార్థి డెవలప్మెంట్కి పనికిరా. విద్యార్థి డెవలప్మెంట్ కావాలంటే బెస్ట్ టీచర్ ఉండాలి, బెస్ట్ అకాడమిక్ ప్లాన్ ఉన్నప్పుడు మాత్రం అది పని. పేరెంట్స్ ఏం చేస్తానంటే మావాడి స్కూల్ చూడు ఎంత పెద్ద బిల్డింగ్, 4 అంతస్తులు 3 అంతస్తులు. రెండవది, అరే ఆయన 50,000 పెట్టి చదివిస్తాను ఇంటి పక్క, ఆయన నేను 60,000 పెట్టి చదివిస్తానే, ఈగోయిజానికి పోతాను. అది రెండవది. ఆ భర్త కష్టపడ్డాడే చెప్తాడు, ఈ భార్యల టార్చర్ ఎక్కువ అయిపోయింది. ఆమె అక్కడ చెప్తాంది, వాళ్ళు ఎక్కడ చదివించాం, నేను ఇక్కడ చదివిస్తానా, నా కొడుకుకి 20,000 ఫీజు చదివిస్తానా. లైవ్ ఎగ్జాంపుల్ సార్. అట్లా ఇది జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దాదాపు 40 yearsలో ఎన్నో మార్పులు చూసారు విద్యారంగంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు, మన సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ కావచ్చు. అంతకుముందు క్యాలిక్యులేటర్ ఉండేది, క్యాలిక్యులేటర్స్ వచ్చినాయి. తర్వాత డిజిటల్ బోర్డ్స్ కావచ్చు. ఇట్లా విద్యలో ఎన్నో రకాల సాంకేతిక మార్పులు జరిగినాయి. ఈ సాంకేతిక మార్పులకి అనుగుణంగా స్కూల్స్ మారాలంటారా, లేకపోతే అన్నీ అవసరం లేదు, కొన్నిటితోటే మనకు అవసరం ఉన్న వాటితోటే నడిపించుకుంటే చాలంటారు? మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వ్యవస్థలో మనం ఉండాలి, వ్యవస్థ మనతో ఉండాలి. మారుతున్న టెక్నాలజీ ప్రకారం మనం కూడా మార్పు రావాలి. ఇదివరకు మీరు చదువుకున్నప్పుడు మీకు ఏది డిజిటల్ బోర్డు లేదు, మీకు లెసన్స్ లేవు, యూట్యూబ్ లెసన్స్ లేవు. కానీ మళ్ళీ మీ తర్వాత తరంలో ల్యాబ్ చేసినాం, అలా కంప్యూటర్ చేసినాం, లెసన్ ఆడు చెప్పగానే ఇక్కడ వచ్చి లెసన్ ఎత్తారు. అంటే మనం వ్యవస్థలో వచ్చే మార్పుల ప్రకారం పాఠశాల ఖచ్చితంగా మారాలి, టెక్నాలజీ ఉపయోగించాలి. ఆ టెక్నాలజీ ప్రకారం విద్యాబోధన చేస్తే నడుస్తుంది. మీ అప్పుడు చెప్పిన ఒక చాక్ పీస్ ఉంటే చాలు, పుస్తకం ఉంటే చాలు, 4 నోట్స్ ఉంటే చాలు, వర్క్ బుక్స్ ఉంటే చాలు.
కానీ ఇప్పుడు అట్లా కాదు. వాడు సెల్లు 2వ తరగతి పిల్లవానికి సెల్ ఇవ్వండి, మనకు రాని ఆప్షన్స్ అన్ని వాడు చేస్తాడు. వాని ఇప్పుడు వచ్చే విద్యార్థులకు టెక్నాలజీ బాగా తెలుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మన టీచర్లకు మనం కూడా మారినప్పుడే నిలబడగలం, లేకుంటే నిలబడలేము. వ్యవస్థ ఖచ్చితంగా అవసరం. ఇప్పుడున్న అంటే ఏ రోజు మార్పులకు ఆ రోజు మనం అప్డేట్ కావాల్సిందే. నేను అదే చాకుపీస్ పట్టుకుంటా అట్లనే ఉంటా అంటే నువ్వు అక్కడే ఉంటా. సార్ మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం సార్. మీ పర్సనల్ లైఫ్, మీ చిన్నతనం గురించి, మీ మదర్ ఫాదర్ గురించి, మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు చదువుకున్నప్పుడు చలపతి సార్ గురించి, బట్ మీ స్కూల్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి, మీరు ఎట్లా చదువుకున్నారు, ఎప్పుడు మీకు జాబ్ వచ్చింది, అదంతా ఒకసారి పంచుకోండి సార్. మాది ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాట్లనే గ్రామం. అది మారుమూల గ్రామం. అంటే ఉమ్మడి జిల్లాలో మా చిలకలో నిలబడితే ఒక కాలు నల్గొండ ఉంటుంది, ఒక కాలు వరంగల్ ఉంటుంది. మా చిలకే బార్డర్. అంత మారుమూల గ్రామం. నేను 1 నుండి 7 తరగతులు మా గ్రామంలో యూపీఎస్సీలో చదువుకున్నాను. ఆ తదుపరి నేను మహబూబాద్ కంకరగూడ హై స్కూల్లో జరిగి 8th నుంచి. మరి నాకు 8thలో ఏమీ తెలియదు. మా ఫాదర్ తీసుకుపోయిండు, ఆయన పోలీస్ పెట్టాలి. మా ఫాదర్ 40 నా పుట్టుకెళ్ళినప్పుడే ఆయన పోలీస్ పట్ల అయిందట. ఆయన తీసుకుపోయిండు, నన్ను మహబూబాద్లో ఉంచిండు. వండుకొని తినడానికి స్టవ్ గివ్వు అన్ని ఇచ్చిండు 8 తరగతిలో. నేను వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ సోమయ్య అని ఉంటాడు, వాళ్ళు ఇచ్చి మేము చెల్పరాదు. వాడు పోయిండు, నేను కూడా పోతాను. వాడు వాళ్ళ నాతో, నేను ఇక్కడ దంతాలు పెళ్ళి చేస్తాను. అట్లా వాళ్ళ అన్నది 10th అయిపోయింది. వాళ్ళ అన్న మేము ముగ్గురం కలిసి ఓ రూమ్ తీసుకొని మేమే వండుకొని మేమే బోలు అనుకొని బట్టలు తీసుకొని 8th క్లాస్ నుంచి కంకరగూడ వేసుకున్నాం. అయితే బ్యాచిలర్ రూమ్స్ అప్పటి నుంచే ఉన్నాయి అన్నట్టు. మా అప్పటి నుంచి 75, 76 నుంచే మేము రూములు తీసుకొని వండుకొని ఉన్నాం. నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాం. తర్వాత మన గౌడ్ జూనియర్ కాలేజ్ మహబూబాద్, డిగ్రీ SNR BJNR ఖమ్మంలో చదివాను. పీజీ సోషాలజీ అన్నామలైలో చేయటం, బీఈడి కూడా అన్నామలై చేయటం జరిగింది. ఎందుకంటే స్కూల్ ఉంది అప్పటికే. అది మన పర్సనల్ లైఫ్. మా తర్వాత 85లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక నేను ఇక్కడ ఏదో గ్రూప్ కోసం దానికోసం ఉంటున్నాము. ఇలా జాయిన్ గారు 2 కూతుళ్ళు. ఒక అమ్మాయి BMS డాక్టర్ గవర్నమెంట్ ముచ్చల్నగర్ చెప్తే, ఇంకో అమ్మాయి M.Pharmacy అయిపోయింది. ఆమెకు ఒక కొడుకు, ఆమె యూఎస్ఎల్ ఉంటుంది. పెద్ద ఆమెకు కొడుకు కూతురు. అది నా పర్సనల్ లైఫ్. మా మేడం కూడా నేను బడి తీసుకున్నాకనే, ఆమె 10th క్లాస్ స్టూడెంట్ నా మ్యారేజ్ అప్పుడు. తీసుకున్నాకనే ఆమె డిగ్రీ చేసింది. పెద్దపల్లిలో HPD చేసింది, డైలీ అప్ అండ్ డౌన్ చేసింది. HPD ఇక్కడ నుంచి 95లో చేసింది. 96, 97లో మేడం కూడా HPD చేసింది. అంటే ఇద్దరు ట్రైన్డ్ అయి ఉండాలని ఉద్దేశం. సార్ మీరు ఈ శారదా విద్యానిలయం స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని లక్ష్యాలతో స్టార్ట్ చేసి ఉంటారు, ఇలా చేయాలని. ఇప్పుడు మీకు ఆ లక్ష్యాలన్నీ నెరవేరినాయా సార్? అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే, భవిష్యత్తులో మీ ప్రణాళిక ఈ స్కూల్ పట్ల? అంటే మ్యాక్సిమంగా స్టేట్ ర్యాంక్ తేవాలనుకున్నాం, తెచ్చాం. జిల్లా ర్యాంకులు రావాలనుకుని తెచ్చాం. జిల్లాలో టాప్ ఉండాలనుకున్నాం, టాప్. నేను కావాల్సిన వెరీ సాటిస్ఫైడ్ విత్ 40 years సర్వీస్. ఇంకా అంటూ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటే, మన విద్యార్థి ఎవరో ఒకరు ఒక IAS IPS అయినప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు. అది కావాలనేది నా లక్ష్యం. మన స్కూల్ నుంచి వచ్చిన ఒక విద్యార్థి IAS IPS కనుక అయ్యి ఉంటే ఐ విల్ ఫీల్ ప్రౌడ్లీ. దట్స్ ఓన్లీ. అదొక్కటే నాకు కావాలి. ఇప్పుడు మనకు ప్రతిభ అవార్డులు కూడా చాలా వచ్చినాయి, చాలా 20-30 సార్లు. సార్ ఇప్పుడు ఎవరైనా ఈ రోజులలో స్కూల్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? ఎలా ఫాలో కావాలి? ఇప్పుడు స్కూల్ స్టార్ట్ చేయాలంటే ఒక కార్పొరేట్ స్థాయిలో స్టార్ట్ చేస్తే మాత్రమే స్కూల్ నిలబడగలుగుతుంది. రెండవది, ఇప్పుడు ఎవరైతే స్కూల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు వీళ్ళకి కనిపారు పేరెంట్స్కి. సంవత్సరానికి ఒక ప్రిన్సిపల్ వస్తాడు, సంవత్సరానికి ఒక టీచర్, వీళ్ళంతా మారుతారు. కానీ మేము ఏవైతే సెల్ఫ్ పేమెంట్ స్కూల్ పెట్టుకున్నామో 85లో ఎవరు ఉన్నామో ఇవాళ 25లో కూడా మేము, 2025లో కూడా మేమే ఉన్నాం. అట్లాంటి స్కూళ్ళు అంటే పాత ఒక రోత కొత్త ఒక వింత అనే ఊర్లు సాగుతుంది. ఆ విధంగా అవుతుంది. కార్పొరేట్ స్థాయిలో చేసి విపరీతమైన ప్రచారం చేసి రిజల్ట్ లేకుండా ఏది లేకున్నా వాళ్ళు స్ట్రెంత్ వాళ్ళని ఏమంటారు, ఏజెన్సీని పెట్టి స్ట్రెంత్ని గ్యాదర్ చేసుకుంటారు.
ఆ స్కూల్లోనే పేరెంట్ నడుపుతారు. కాబట్టి అలా ఇప్పుడు స్కూళ్ళు కార్పొరేట్ లెవెల్లో తప్ప మామూలు స్కూళ్ళు నడవాయి. మళ్ళాంటి స్కూళ్ళు నడవాయి. కార్పొరేట్ లెవెల్లో పెడితే మాత్రమే పాత తరం విద్యార్థులు కష్టపడే గుణం వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ ఇచ్చినా చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చే తరం విద్యార్థులు డెలికేటెడ్స్, గ్లాస్ బొమ్మలు కొడితే పగిలిపోద్ది. మీరు ఇసిరెత్తే ఇనుము ముక్కలాగా రౌతులాగా ఇనుములాగా ఉన్న విద్యార్థులు మీరు. రెండవది ఏంటంటే వాళ్ళని తయారు చేయటంలో కూడా పేరెంట్స్ పాత్ర కూడా డెలికేట్గా మావాడిని అరే తురే అని తిట్టినట్టు ఏంది అని ఇలాంటి అడుగుతుంది. ఎవరైనా ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి. పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపు నేను ఇది కావాలి, నేను ఇంజనీరు, డాక్టరు ఏదో ఒకటి కావాలని లక్ష్యం పెట్టుకుంటే ఇప్పుడు వచ్చే విద్యార్థులు ఖచ్చితంగా అచీవ్ అవుతారు. కానీ అప్పుడు మీకు ఇంత మోటివేషన్ లేదు కాబట్టి ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒక పెద్ద గోల్ పెట్టుకొని చదవండి. ఖచ్చితంగా యూ అచీవ్ నవడే స్టూడెంట్స్. సార్ మా అప్పుడు మనకు తెలుగు మీడియం ఉండేది. తర్వాత మీరు కొన్ని రోజులకి అరౌండ్ 2008లో ఇంగ్లీష్ మీడియంకి మార్చారు స్కూల్. అయితే అప్పటి వరకు ఉన్న తెలుగు మీడియం స్టూడెంట్స్ని మీరు ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ చేశారు కదా. ఆ టైంలో మీకు ఏమైనా ఛాలెంజెస్ వచ్చినాయి? అంటే తెలుగు మీడియం టు ఇంగ్లీష్ మీడియం అంటే అంత ఈజీ కాదు అప్పటి కాలంలో. సో మీకు ఏమైనా ఛాలెంజెస్ వచ్చినాయా? వాటిని మీరు ఎట్లా అధిగమించారు? అప్పుడు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మార్చినప్పుడు పేరెంట్స్ అందరూ వ్యతిరేకించారు. పేరెంట్స్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయడం, భవిష్యత్ అంతా ఇంగ్లీషే ఉంటుంది, ఇంజనీరింగ్ ఇంగ్లీషే ఉంటుంది, ఇంటర్మీడియట్ కూడా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మెడిసిన్ ఇంగ్లీషే ఉంటుంది. కాబట్టి మీ పిల్లవాడికి ఇప్పుడు ఇంగ్లీషు వస్తేనే వాడు భవిష్యత్తు నిలబడుతున్నాడు. వాడు ఇప్పుడు 8th వచ్చినాడు ఎట్లా చదవగలుగుతాడు సార్? రాదు కదా అంటే నేను చెప్పాను, మీ వానికి ప్రైవేట్ క్లాసులు ఇంగ్లీష్ స్పోకెన్ లాంగ్వేజ్ క్లాసులు నేర్పిస్తాను అని ఒక 5-6 బ్యాచ్లకు స్పోకెన్ ఇంగ్లీష్ మ్యాచ్ నేర్పించు, టర్మలాజీని నేర్పించి, సోషల్ సార్ ఉన్నాడు అనుకోని సార్ ఇందులో తెలుగు ఇంగ్లీష్ 2 చెప్పండి, ఇటు ఇంగ్లీష్ చెప్పుకుంటూనే తెలుగు కూడా చెప్పండి, తెలుగు మీడియం ఉన్నదని చెప్తూ మీ పిల్లవాడు 10th ఫెయిల్ అయితే బాధ్యత నాదే అని పేరెంట్స్కి అష్యూరెన్స్ ఇచ్చినప్పుడే మాత్రమే ఒప్పుకున్నారు. కొంతమంది ఒప్పుకొని పిల్లలు మళ్ళీ తీసుకెళ్ళి తెలుగు మీడియం స్కూళ్ళలో జాయిన్ చేయడం జరిగింది. అట్లా కన్వర్ట్ అయిన వాళ్ళలో ఫస్ట్ తెలుగు మీడియం బ్యాచ్ పోయిన వాళ్ళు ఆ ఎదురుగా ఇల్లే ఉంటుంది, నితిన్ అని కాదు, వాడే స్కూల్ టాపర్ అయ్యండి ఇంగ్లీష్ మీడియంలో కంటే ఆ పక్క ఇల్లైనా నితిన్ వాడే టాపర్, స్కూల్ టాపర్. తెలుగు మీడియం 9th ఇంగ్లీష్ మీడియంకి వచ్చి 10th టాప్, స్కూల్ టాప్. పేరెంట్స్ అష్యూరెన్స్ ఇస్తాను మారాడు. ఫీజు వాపస్ ఇస్తాను మీడు ఫెయిల్ అయితే 10th క్లాస్. రెండవది స్కోరింగ్ ఎక్కువ చేస్తానికి కూడా ప్రతి టాప్ 500 దాటిన ప్రతి స్టూడెంట్స్ కూడా మనం షీల్డ్స్ అవి ఇవి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడైతే 3000 క్యాష్ అవార్డు ఇస్తాను, ఒక షీల్డ్ షాల్తోని సన్మానం పెడతాను టాప్ స్టూడెంట్. 500 దాటిన ప్రతి స్టూడెంట్కు వాళ్ళ పేరు, వాళ్ళకి అచీవ్డ్ మార్క్స్ అన్ని షీట్స్. ఒక మీ అప్పులు లేదు కానీ కదా వస్తా అంటే కొంత మార్పులు వస్తా ఉంటాయి కదా, ఆ మార్పుల కారణంగా మనం మారాలి. అవునవును, వాళ్ళకి అది ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్. అది సార్ ఫైనల్ గా ఇప్పుడు మీ స్కూల్లో జాయిన్ కావాలంటే ఒక స్టూడెంట్ ఏమేమి పొందగలుగుతాడు? శారదా విద్యానిలయంలో ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ అయితే ఒక స్టూడెంట్ ఏమేమి పొందగలుగుతాడో ఒకసారి మాకు చెప్పండి సార్. మన స్కూల్లో చదివితే మీలాంటి వాళ్ళే ఉదాహరణ, డెవలప్మెంట్కు మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మీరే లైవ్ ఎగ్జాంపుల్. ఒకటి ఐఐటి చెప్తాం, నీట్ చెప్తాం, ఈ 2 అదనంగా చెప్తాం. రెండవది ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం మేము ట్రై చేస్తాం. అంటే ఇటు వారానికి 2 పీరియడ్లు గేమ్స్ పెడతాం, మానసిక స్ట్రెస్ నుండి బయటపడతాం. తర్వాత సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ ఉంటాయి. 10th వచ్చిందనుకోరి 7:30 to 7:30 క్లాసులు ఖచ్చితంగా 10th పిల్లలు చదువుతాను కాబట్టి మెయిన్ ఏ రోజు కూడా మార్కుల ఓరియంటెడ్గా చదువు చెప్పలేదు. నేను ఏ రోజైనా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చెప్పిన. పిల్లవాడికి సబ్జెక్ట్ వస్తే ఇవాళ 10th తగ్గినా కానీ ఇంటర్మీడియట్లో వాడు డెవలప్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడే లాస్ట్ 2 years మొన్ననే 2nd year అయిపోయింది, హాస్ని అమ్మాయికి 9.7 వచ్చింది, హిందీ తెలుగు పోయినాయి. ఆ అమ్మాయి ఏడ్చింది. ఒకటే మాట చెప్పాను, చూడమ్మా నీకు సబ్జెక్ట్ ఉంది, నువ్వు టాపర్ అవుతాను. ఆ అమ్మాయికి అవుట్ ఆఫ్ 1000లో 994 మార్క్స్ వచ్చినాయి, 6 మార్క్స్ తగ్గాయి. నేను వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కూడా చెప్పాను, ఒక అవసరం లేదు, టాప్లో ఉంటుంది. ఇవాళ స్టేట్ 5th ర్యాంక్ వచ్చింది ఇక్కడే మన గొల్లవాడలో. ఇంకొక అమ్మాయి ఇక్కడ ఉరుసులో ఉంటుంది, మొన్న
రీసెంట్లీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అమ్మాయి ఎంపీ చేసింది. ఆమె 9.8 వస్తే ఎడుతుంది, నాకు 10/10 రా, నీకు ఇంటర్మీడియట్ టాప్ ఉండదు. 450కి 446 వచ్చిన ఆ అమ్మాయికి. నీకు ఇంటర్మీడియట్లో నీకు సబ్జెక్ట్ ఉంది హర్ష, నీకు సబ్జెక్ట్ ఉంది, యు ఆర్ సక్సెడ్ ఇన్ ఇంటర్మీడియట్, మార్కుల గురించి ఆలోచించకని చెప్పాను. ఇవాళ మొన్న ఫస్ట్ ఇయర్ది అంటే ఆ అమ్మాయి స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. గ్రేట్ గ్రేట్ సార్. ఒకసారి మన స్కూల్ని చూసుకుంటా మన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుందాం సార్. ఓకే సార్ మాకు చాలా గుర్తుంది, ఇక్కడ మీరు శుక్రవారం ఎవ్రీ శుక్రవారము ఇక్కడ మీరందరూ కూర్చొని మేము ఇక్కడ అంతా కూర్చుంటే మాకు పోటీలు పెట్టేశారు. పాటలు కొంచెం చిన్న చిన్న పాటలు ప్లే చేసి ఇది ఏ సినిమా చెప్పండి, ఆ తర్వాత నాకు క్విజ్ లాగా పెట్టి క్వశ్చన్లు అడిగేది. క్వశ్చన్లు అడిగి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేసారు ప్రతి శుక్రవారం. అంటే చిన్న చిన్న పెన్నులు పెన్సిళ్ళు ఇచ్చేది. అది చాలా గుర్తు. అక్కడ ఆ గోడ మీద సార్ మనకు ఉమ్మెత్త పువ్వు అని ఉండేది సార్. ఆ ఉమ్మెత్త పువ్వు మాకు ఎగ్జామ్లో కూడా ఉండేది. మేము ఏం చేసేది మీకు తెలియకుండా ఆ గోడకు చూసుకొని ఆ ఉమ్మెత్త పువ్వు డయాగ్రామ్ వేసుకునేది. ఇక్కడ వరల్డ్ మ్యాప్ ఉండేది, ఇక్కడ వరల్డ్ మ్యాప్, ఇక్కడ ఉమ్మెత్త పువ్వు. మేమేమో ఇది సార్ మా 10th క్లాస్, పైన ఫస్ట్ ఫ్లోర్లో ఇది మా 10th క్లాస్, ఇది మా 9th క్లాస్. ఆ 10th క్లాస్లో సార్ మీరు చెప్పిన ఒక పాఠం ఇప్పటికి కూడా బాగా గుర్తున్నది సార్, ద కింగ్ అండ్ ద టామెటన్ డ్రమ్. అది చాలా గుర్తుంటుంది సార్. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటాం. ఈ తర్వాత మన ఫేమస్ ప్లేస్ సార్, అసలు ఈ ప్లేస్ తోటి ఎన్ని మెమరీస్ ఉన్నాయో అసలు లెక్కలేవు. మన క్రికెట్ గ్రౌండ్, ఇక్కడ ఆడుకునేది, అక్కడ బ్యాటింగ్ బౌలింగ్, మీరు వెంకటేశ్వర సారు, మన స్టూడెంట్స్ మల్లేశన్ సారు, అసలు చాలా మెమరబుల్ మూమెంట్స్. మనకు ఒక క్రికెట్ కిట్ కొన్నారు మీరు, ఆ రూమ్స్ లో ఉండేది, ఆ రూమ్స్ లో క్రికెట్ కిట్ పెట్టుకునేది. రాగానే ఆ క్రికెట్ కిట్ తీసుకొచ్చి అందరం రెడీ అయ్యి మళ్ళీ అన్ని ప్యాడ్స్ గ్లౌజెస్ అన్నీ ఉండే మనకు. ఆ పక్కన ఎవరైనా కొట్ట గోడ దాటి అటు పడద్దు, అవుట్ ఇటు పడ్డా అవుట్, అటు పడ్డా అవుట్. ఎందుకంటే గ్రౌండ్ మీద ఆడాలి, ఎందుకంటే అవుట్ కాడు పిల్లాడి, గ్రౌండ్ మీద ఆడినప్పుడు అవుట్ కాడు. అవును, ఆ లక్ష్యంతోనే మనం పెట్టాం. అవును, గ్రౌండ్ షాట్ల కోసం. ఎందుకంటే బయటకు కొడితే వాళ్ళు బాల్ తీయరు, వీళ్ళు ఇంట్లో పడితే వీళ్ళు తీయరు. రెండోది దానికి డిఫెన్సింగ్ రాదు, డిఫెన్సింగ్ వచ్చినోడు హిట్ చేయగలుగుతారు. అవును, హైట్ చేసినట్టు డిఫెన్స్ ఆల్. అవును, అది మళ్ళీ ఫీల్డింగ్ కూడా మనకు ఇట్లుండేసరికి ప్రాపర్ ఫీల్డింగ్ నేర్చుకున్నాం మనం. మళ్ళీ మీరు బౌలింగ్ వేస్తా అంటే కూడా ఆ బౌలింగ్ వేసేటప్పుడు కొంచెం అటు ఇటు పోయినా కూడా ఇట్లా కాదు ఇట్లా, బ్యాటింగ్ చేసేటప్పుడు ఇట్లా కాదు ఇట్లా ఆడు, వెంటనే అంటే అదే గేమ్ లో మీరు చెప్పేది. మళ్ళీ తర్వాత చెప్తా అంటే మర్చిపోతాం కదా, వాటి మైనస్ పాయింట్లు ఏమున్నాయి మనం, అది ఇమ్మీడియట్ చెప్తే రికవర్ అవుతుంది. అరే నువ్వు ఇక్కడ వేసిన బాల్ కాదు కొంచెం ఇటే అన్నప్పుడు నెక్స్ట్ బాల్ అట్నే ఎత్తాడు, అవుట్ అవుతాడు, అప్పుడు వాడిని ఆనందం పట్టరాదు బాల్. అవును సార్, అది ఆనందం. అట్లా మళ్ళీ మనం ఎవ్రీ సంక్రాంతికి అంటే January 26th టైంలో అటు సైడ్ మనకు గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్ ని మనమే రిపేర్ చేసుకునేది, బాగా చేసేది, పిచ్ అంతా అది చేసుకొని మనందరం లిటిల్ ఫర్ స్కూల్ ఆ గ్రౌండ్ అంతా మనం చదువు చేసుకొని అలా నెంబర్ ఆఫ్ క్రికెట్ మ్యాచెస్, అసలు ఎన్ని మ్యాచ్లో ఆడారు. కబడ్డీ పోటీలు అక్కడ పెట్టేది, మన రన్నింగ్లు పెట్టేది, ఇండోర్ గేమ్స్ అన్ని ఇక్కడ ఆడిచ్చేది. అది స్పోర్ట్స్ అప్పుడు ఎంత 680 మంది స్టూడెంట్స్. అవును సార్, 685 మెంబర్స్. అవునవును, కాబట్టి 15 టీములు అయ్యేది కబడ్డీ. అవునవును, 15-16 టీములు అయ్యేది. క్రికెట్ 12 టీములు. అవును, అట్లా కొన్ని రోజులు పట్టేది. అవును, ఒక వారం రోజులు స్పోర్ట్స్ వచ్చినంటే 20వ తారీఖు నుంచి అవుట్ క్లాసులు అన్ని స్పోర్ట్స్ గేమ్లే. అవును, మా కాన్సన్ట్రేషన్ కూడా అంతా దాని మీదే, ఖచ్చితంగా గెలవాలి. ఆడుతా అంటే ఒక్కొక్కరు ఆ పక్క కూర్చున్న వాళ్ళు వాళ్ళకి నెక్ నేములు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసేది, చప్పట్లు కొడుతూ నెక్ నేములతోని పిలిచేవాళ్ళు అంతా, నెక్ నేములు పెట్టి. అవును, అట్లా. మళ్ళీ మన ప్రేయర్ సార్, మన ఎవ్రీడే ప్రేయర్ కూడా అక్కడ ఉండి ప్లెడ్జింగ్ ఇవ్వడము ప్రతిరోజు. మీరు ఇంకొకటి నాకు గుర్తున్నది ఏంటంటే ఎవ్రీడే ఒక్కొక్క స్టూడెంట్ని ఒకటే స్టూడెంట్ తోటి చెప్పడం కాదు, ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ప్లెజర్. నాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది పోగొట్టడానికి కూడా మీరు చేసేది అనిపించేది నాకు. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లవాడికి స్టేజ్ ఫియర్ పోవాలన్నప్పుడు రోజొకడు చెప్పినప్పుడు మాత్రం స్టేజ్ ఫియర్ పోద్ది. డైరెక్ట్ ఒకేసారి వచ్చి కూర్చోబెట్టండి. వాడు ఏం చేస్తాడు, అరే ఇవాళ 1వ నెంబర్ అయింది, 3వ నెంబర్ 4 రోజుల ముందు నుంచే వాడు బట్టి పడతాడు. ఇండియా ఇస్ మై కంట్రీ, భారతీయులంతా నా సోదరులని వాడు 4 రోజుల కానీ ప్రాక్టీస్ చేస్తాడు. వాడి ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకొని వాడు చెప్తా అంటారు రేపు నా దగ్గర ఇంతమంది చెప్పి
దానివల్ల ఆ 4 ఫ్రెండ్స్తో చెప్పిన పిల్లవాడు 500 మందిలో చెప్పడం మనకు పెద్ద కష్టంగా. కరెక్ట్. దానికోసం సీరియల్ నెంబర్ వైజ్గా ప్లేట్ చెప్పించేవాళ్ళం. ప్రేయర్ కూడా రోజు 3 అందరు మారాలి, అందరికీ అవకాశం. ఆపర్చునిటీ రేర్. అవును. హూ హ్యాస్ యూటిలైజ్ ఆపర్చునిటీస్ హీ విల్ బి అచీవ్ హిస్ గోల్స్. అవకాశాలు అనేది అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న పిల్లోడు జీవితంలో ఖచ్చితంగా స్థిరపడతాడు. ఎగ్జాక్ట్లీ సార్. దానికోసం అవకాశాలు అందరికి రావాలని కోరుకున్నామండి. అవును సార్. ఈవెన్ మన వీటిలలో కూడా డాన్స్లో, సింగింగ్లో కూడా మన ఆగస్టు 15కి కానీ జనవరి 26కి కానీ మీరు అవి కూడా ఎంకరేజ్ చేసేటోళ్ళు. మన డాన్స్ ప్రాక్టీస్ మన బిల్డింగ్ పైన టెర్రస్ పైన చేసుకొని ఇక్కడ పర్ఫామ్ చేసేది, డాన్సులు చేసేది, సింగింగ్, అవన్నీ కూడా చాలా అన్నీ గుర్తొస్తాయి, అన్ని రికలెక్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు 15 ఆగస్టుకు 20 జనవరికే ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలందరూ. అవును. కాబట్టి ఆ 5 రోజులన్నా వాళ్ళ మానసికంగా ఉత్సాహంగా ఉంచడం కోసం ఒక 5 రోజులు మీరు ఉంటే 360 రోజులు మీరు యాక్టివ్ పని చేయగలరు. మీకు 5 days మేము వదిలినాం అనుకోరి, 365 daysలో 360 days మీరు హార్డ్ వర్క్ చేయగలరు. అవును సార్. మానసికంగా దృఢత్వం పొందుతారు. మానసిక ఆనందమే మనిషిని సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది. మానసిక స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా డెవలప్ కాలేదు. అందుకనే మనం మానసికంగా ఉత్సాహం ఉండాలంటే పిల్లవాడికి ఏం చేస్తే మానసికంగా ఉత్సాహం ఉంటుందో ఆ విధంగా మేనేజ్మెంట్ టీచర్లు ఆలోచించాలి. ఎగ్జాక్ట్లీ. నేను ఆ విధంగానే ఆలోచించాను. ఎగ్జాక్ట్లీ సార్. మాకు అప్పట్లో కొన్ని ఫేమస్ పోయమ్స్ ఉండేది, అవి మీకు గుర్తున్నాయా సార్? ఒకసారి మాతో పంచుకోండి వాటి గురించి. 10th క్లాస్లో ఖచ్చితంగా 3 పద్యాలు చదివితే 5 మార్కులు జేబులో ఉన్నట్టే. ఒకటి సరోజిని రాసిన బ్యాంగిల్ సెల్లర్, ఆర్కే నారాయణ రాసిన వేర్ ద మైండ్ వితౌట్ ఫియర్, తర్వాత జెమ్మీ జెట్. ఇంకొక పోయం ఏదండి, ఈ 3 చదివితే ఆ 3 ఈ 5 మార్కుల క్వశ్చన్ వచ్చేది. కాబట్టి అందరికీ ఇంగ్లీష్లో 5 మార్కులు ఇచ్చిన పోవనుకునే వాళ్ళం. అందరూ ఎవరికి వారు పిల్లలు కూడా అందరు స్పెల్లింగ్లతో సహా కూడా నిద్ర లేపినా చెప్పేవారు. అది 5 మార్కుల బోనస్ దిద్దిపించేది మనం ఇలా దిద్దు. ఎందుకంటే వాడు నేను చెప్పిన దానికంటే తన ఫ్రెండ్ చెప్తే కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అవుతాను. నేను చెప్తాను భయంగా సార్ అరే ఇది ఎందుకు తప్పు రాస్తున్నావు అని సార్ కొడతాడో తిడతాడో అని, హ్యాబిట్ తప్పు రాసిన నా ఫ్రెండే కదా చెప్తాడని ఫ్రీగా వినగలుగుతాడు. ఆ టెక్నిక్స్ కోసం వాడు ఫ్రీగా కాన్సన్ట్రేట్ చేయాలంటే ఫ్రెండ్తో కరెక్షన్ చేయించేది. ఏది ఓన్లీ పోయస్. మా మేడం, నేను, మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి స్వాతి, డాక్టర్ స్వాతి, బిందు, మా మనవరాలు సార్, ఈయన మా పెద్ద మనవడు డాక్టర్ స్వాతి కూడా, ధ్రువ్ కరణ్ సార్. చాలా సంతోషంగా ఉంది సార్ మీకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇంతవరకు మా పాడ్కాస్ట్ని కంప్లీట్గా చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీస్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ గోల్డెన్ టాక్స్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివనాగ్.